యా అన్న ప్లీజ్. అన్న అందరికి ప్రైజ్ అన్న. యాక్చువల్లీ మెన్స్ మీట్ కోసం నేను అంటే ఎక్కువగా సిద్ధపడ్డాను. అంటే 10-15 డేస్ తోటి బాగా ఎమోషనల్ గా మీటింగ్ రావడానికి ముందు నుండే కనెక్ట్ అయ్యాను. మా యొక్క సావాసంలో ఉన్న సహోదరులు అందరూ మేము ఒక 7-8 మెంబర్స్ ప్రిపేర్ అయ్యాము. సో అందరికి ఏంటంటే ఎమోషనల్ నేనేమనుకున్నానంటే, ఒక పురుషుని యొక్క పాత్ర అనేది అర్థమైతే మన జీవితాలు కానీ, సంఘం కానీ, సమాజంలో మన ఉనికి అనేది బాగుంటది అనేది మేము, అంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో దాని విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా ఆడికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నన్నైతే ఆ, చాలా విషయాలు హెచ్చరించిండు. మెయిన్ గా ఏంటంటే 2 తరాల మధ్యలో నేనున్న అన్న విషయము అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంటే నా యొక్క బిహేవియర్ గాని, నా ప్రవర్తన గాని 2 తరాలను ప్రభావితం చేస్తా అన్నది అసలు నా ఆలోచనకు, నా ఊహకు కూడా అందని విషయము. అంటే ఈ టీచింగ్స్ వల్ల ఏమైతుందంటే, ఇరుకు మార్గం అని తెలుసు కానీ వింటా ఉంటే అంటే ఇంత ఇరుకు ఉంటుందా అనేది అర్థమవుతా ఉన్నాను. అంటే క్రీస్తుని వెంబడించడం అంటే అది వేరేలాగా ఉండేది. కానీ అర్థమైన కొలది ఏంటంటే, 2 తరాలు అన్నప్పుడు నేను మామూలుగా చిన్న చిన్న విషయాలకు మా నాన్న మీద చాలా కోప్పడేదాన్ని. నేను అక్కడ 2 తరాలు అని మాట్లాడినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను. కొన్నిసార్లు తిట్టినప్పుడు ఆ జనరేషన్ గ్యాప్ అనేది ఆ మాట్లాడినప్పుడు నేను బయటికి మామూలుగా నవ్వుతూ ఉన్నా, లోపల మాత్రం ఎక్కువగా అంటే కంట్లో నుండి నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. సో నేను ఎన్నిసార్లు తిట్టానో నాకు అన్ని రిమైండ్ అవుతా ఉన్నాయి. నాకు అసలు ఆడ ఆగలేకపోయాను. అది అర్థమైన తర్వాత జనరేషన్ గ్యాప్ ఉంటది కాబట్టి నేను చూసే విధానం మారాలనేది ఒక డిసైడ్ అయ్యాను. తర్వాత ఏంటంటే, ఇంట్లో ఒక పురుషునిగా ఉన్నప్పుడు బయటి పనులు చేయడం నా హక్కు. మిగతా పనులు సహకరించడం అంటే ప్రేమను బట్టి చేయడం అనేది మాత్రమే ఉండేది. కానీ తర్వాత ఆడికి వచ్చి అర్థమైన తర్వాత నేనేం కోల్పోయాను అనేది అర్థమైంది. ఆ మెన్స్ మీట్ తర్వాత యాజ్ ఏ మెన్ గా నేను నా వైఫ్ తో కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. చాలా పనులలో కూడా నేను అప్పుడు ఒక్కసారి మెన్స్ మీట్కి వెళ్ళి నువ్వు ఇంత మారిపోయినావా అని అంటా ఉన్నది. అంటే నేను అన్నా కదా, ఆ నేను నీ కోసం ప్రాణం పెట్టాలి అన్నప్పుడు ఈ పనులు ఒక లెక్క కాదనే విషయం నాకు అర్థమైంది. కూడా నేను సిద్ధంగా ఉండాలి అనేది అర్థమైనప్పుడు ఒక పనులు చేయడం అనేది నాకు పెద్దగా అనిపించలేదు. ఒకటి చెప్పాలంటే నేను పురుషునిగా ఉండే అహం అయితే నాలో తగ్గిందన్న. జీరో అయిందని చెప్పలేను కానీ తగ్గిందని అయితే చెప్పగలను అన్న. సో నాకు చాలా సంతోషం అనిపించింది. నాతో వచ్చిన సహోదరులు కూడా ఆ వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. సో వాళ్ళ మాటలలో చెప్తారు కావచ్చు కానీ మెన్స్ మీట్ అంటే ఇది చాలా అద్భుతం అన్న. అక్కడ అంటే ఎవరు ఎవరిని కూడా ఒప్పింపజేసిన పరిస్థితి లేదు, కానీ పరిశుద్ధాత్మడు అయితే ఖచ్చితంగా పనిచేసిందన్న. నాకు నేను రియలైజ్ అయినా నేను ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు చేశాను అనేది నాకు అర్థమైంది. సో ఆ, ఒక విధంగా చెప్పాలంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానేమో నా ఆత్మీయ జీవితాన్ని అని అనిపించింది అన్న. ఆ దానికి సహకరించిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. యాక్చువల్గా బ్రదర్ హన్మకొండ నుంచి సుమారుగా ఒక 8 మెంబర్స్ను ఎంకరేజ్ చేసి ఒక జట్టుగా చేశారు. వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా బయలుదేరి 6-7 మెంబర్స్ రావటం, మళ్ళీ లేట్ నైట్ ఇంటికి చేరటం, చాలా ప్రయాసపడి తీసుకొచ్చారు చాలా మందిని. సో హ్యాపీ ఫర్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. బాబు గారు ప్లీజ్. సార్ నమస్తే సార్. మనకి జోసెఫ్ పాస్టర్ గారు యేసుక్రీస్తు అంటే చిన్నప్పటి నుంచి బోర్న్ క్రిస్టియన్ చెప్పుకోవడంతో ఆయన అంటే కొంచెం లోకుగానే కనిపించిందండి. కానీ ఇప్పటి నుంచి కాదండి సార్, ఒక 2 years నుంచి వింటున్నాను నేను వాక్యం. ఎంత మంచోడైనా అడ్డుబండ అయిపోతాడనే దాని మీద కొంచెం భయం వేసింది సార్. అది సింపుల్గా తీసుకుంటే సిల్లిగా కనపడుతుంది కానీ మన ఈ సేవియర్ అనే మాట వరకే తీసుకొని లాస్ట్ కుడి చేతి దొంగ ఏ విధంగా చేశాడో ఆ విధంగా రక్షిస్తాడేమో అనుకున్నాం. కానీ పాస్టర్ గారు 4-5 సార్లు ఈ వీడియో కాదండి, మన లైవ్ లో కూడా కాదు, ఇంతకుముందు వీడియోలో కూడా స్క్రూ టైప్ దేంట్లో కూడా ఎక్కడైనా హెచ్చరించారండి. దాని మీద కొంచెం భయం వేసింది. కుదిరితే కొంచెం భయం తగ్గించే అవకాశం ఏమైనా చేయించి పెట్టండి. భయం మంచిదండి. మీరు జరిపించేశారు సార్. యేసుక్రీస్తు అంటే మాకు బ్రదర్ అనుకోనో లేకపోతే యెహోవా దేవుడు ఎలాగా కంటికి కనపడ్డండి. మీరు చెప్పేదాన్ని బట్టి ఒక వచనాన్ని అంతసేపు చెప్పగలుగుతున్నారు. అడ్డుబండ అయిపోతాడు జాగ్రత్త అనే మాట మరి ఆడు ఎంతమందికి తగిలిందో తెలియదు కానండి. అంటే అన్నీ చేసేసి
క్షమించే ప్రభు అంటే క్షమించేస్తాడు అనే భావన ఉన్నప్పుడు ఎంత కోఆపరేట్ చేస్తాడో రేపు పొద్దున ఆయనే అడ్డుబండి అయితే ఇంకెవడో దిక్కులేదు సార్. ఇంకా ఇక్కడ ఈజ్ ద ఓన్లీ వన్ సేవియర్, బట్ హీఈస్ ద మెయిన్ అపోనెంట్. అంటే అది కొంచెం భయం వేసింది. కుదిరితే మాలంటారు కొంచెం భయం, కొంచెం ధైర్యం ఇప్పించండి సార్. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఆ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ కాబట్టి చాలా సంతోషం. అంటే మీకున్న భావన ఆల్మోస్ట్ అందరికి అదే. థ్యాంక్ యూ. నాకు కూడా అట్లాంటిది ఏదన్నా ఆప్షన్ ఉంటే బాగుండు అనిపిస్తా ఉంది, కానీ అట్లా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నా. సార్ నేను ఒక 2 minutes మాట్లాడతాను సార్. Really, it's a blessed day to attend men's meet, sir. That last Saturday, the topics were really very straight to our hearts, and particularly reminding us about our responsibilities as a men, and that too how we need to behave with our wives. As a father, what my responsibilities were few years back, and how I have to be with my children as a father. That is the main thing that is running in my mind, sir, because I always feel I could not be the best father to them because of my so many issues. Like I was working for 2 companies at the same when they were actually in the formation days. ఆ రకంగా అయిపోయి వాళ్ళతోటి నేను ఉండలేకపోయాను అన్నది ఒక ఆలోచన నాకు ఉండిపోయేది. వాళ్ళు ఇంకా బెటర్గా ఉండేవాళ్ళేమో అట్లా. కానీ బట్ నౌ దేర్ ఓకే, దేర్ ఫైన్, దేర్ ఆన్ దేర్ ఓన్. లైక్ నా ఇంటర్వెన్షన్ లేకుండానే దేర్ లీడింగ్ దేర్ లైఫ్స్. బట్ నేను ఐ స్టార్టెడ్ టెల్లింగ్ టు దెమ్, ఓకే, హౌ గాడ్ హ్యాస్ టు బి ఇన్ యువర్ లైఫ్స్ అని చెప్పేసి ఇద్దరికి నేను చెప్తున్నాను. నా ప్రార్థన కూడా అదేను వాళ్ళిద్దరి గురించి. ఈ రెస్పాన్సిబిలిటీ లైక్ యునో అది తలుచుకుంటే నిజంగా చాలా పెద్ద, దాన్ని ఏమంటారు, అంటే దాన్ని మొయ్యగలమా మనం అన్నంత భయం. బట్ దేవుడు తప్పకుండా మనకు ఆ ధైర్యాన్ని ఇస్తాడన్న నమ్మకంతో ఉంటున్నాం సార్. రియలీ మనం దీన్ని అంటే లైక్ యూనో టాపిక్ బై టాపిక్ మళ్ళీ మనం రిమైండ్ చేసుకుంటే కూడా చాలా మంచిది సార్. డెఫినెట్. ఎందుకంటే కొన్ని ఇంపాక్ట్ అప్పటికప్పుడు ఇస్తాయి, కానీ ఆ తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా అందరం ఫెయిల్ అవుతాం. బట్ దాని కీ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఎనీవే మీరు షేర్ చేశారు సార్. సార్ కూడా, సుధీర్ గారు నిజంగా వండర్ఫుల్ టీచర్. ఎందుకంటే ఆయన టీచింగ్ ప్రొఫెషన్లో మీరందరూ ఉండి నిజంగా మమ్మల్ని స్టూడెంట్స్గా ఎంతో మంచిగా నడిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇటువంటిది ఎక్కడా లేదు సార్. నేను ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ ద వే వీఆర్ ప్రజెంటింగ్, ద వే వీఆర్ లైక్ నౌ కమింగ్ టు ది లైక్ చర్చ్ మెంబర్స్, ఐ కెన్ సే, అర్థమయ్యే రకంగా వాటి మనం విజువలైజ్ చేస్తూ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఎంత ఇంప్రెసివ్ గా ఉంటది అన్నది మనం ఎక్స్పీరియన్స్ చేసాము. మీరు తప్పకుండా సార్ విల్ కంటిన్యూ. ఎందుకంటే మనము దాన్ని కంటిన్యూ చేసినప్పుడే వాటి బ్లెస్సింగ్స్ ని మనము మన ఫ్యూచర్ లో కూడా ఎంజాయ్ చేయగలం అన్నది నాకు తప్పకుండా తెలుసు సార్. సో let us have a reminders about the topics we discussed on that day periodically. Yeah.
Thank you. థ్యాంక్ యూ యేసురాజు గారు, మీరు మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సుకుమార్ గారు, సో హెల్ప్ఫుల్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను యేసురాజ్ మెడికల్ షాప్ లో ఉన్నాను ప్రస్తుతం. అయితే వికారాబాద్ లో ఉంటాము మేము. రియలీ బ్లెస్డ్ దట్ ప్రోగ్రామ్. చాలా బాగుంది. నెక్స్ట్ డే సండే ఉంది. సండే నేను చర్చ్ లో కూడా షేర్ చేసుకున్నాను ఏమేమి నేర్చుకున్నాం మేము, మా రెస్పాన్సిబిలిటీ ఏమేమి ఉంది, యాజ్ ఎ ఫాదర్ గా మనం ఎక్కడ ల్యాకింగ్ అవుతున్నాము, కుటుంబంగా మనం ఎక్కడ ల్యాకింగ్ అవుతున్నాం, సొసైటీలో మనము ఏం చేయలేకపోతున్నాము, ఇవన్నీ మేము షేర్ చేసుకున్నాము. జోసెఫ్ బ్రదర్ కి కూడా మా పాస్టర్ తెలుసు, కీర్తి పవన్, చీరాలకు వచ్చారు. 7 మెంబర్స్ అనుకుంటాను. అయితే అందరితో షేర్ చేసుకున్నాను. చాలా దేవర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాతో పాటు మా బ్రదర్స్ కూడా ఇద్దరు వచ్చారు. అది ఎట్లా నాకు ఒక బ్రేక్ త్రూ లాగా అనిపించింది బ్రదర్, ఇది రియల్లీ మీన్. అయితే ఎట్లా ఈవెన్ నేను చర్చ్ లో కూడా షేర్ చేసుకున్నప్పుడు దాట్ వాజ్ బ్రేక్ త్రూ వచ్చింది నాకు. ఇట్స్ బ్రేక్ మై షాకల్స్ అనేది నేను షేర్ చేసుకున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ బి ఈగర్ టు లెర్న్ సమ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ అన్న అండ్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ హార్ట్. ప్రైజ్ గాడ్. ఇంకా ప్లీజ్ థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ లార్డ్ అండి. సుజిత్ గారు, సుజిత్ ప్లీజ్. అండి, చిన్న 2 మాటలు రాశాను. నాకు అర్థమైన పురుషుని పాత్ర అది దేవుని యొద్దకు సమాజాన్ని చేర్చే యాత్ర. అందుకు వాక్యానిదే పెద్ద పీట, కుటుంబాలను కలిపే తోట. నా బాధ్యతను గుర్తించాను, కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. సో ఫైనల్ ఏంటంటే చర్చ్ పేరెంటింగ్, ఫాదర్స్ రోల్, ఈ 2 విషయాల్లో నాకు ఇంకా నేర్చుకోవాలని కాంక్ష పుట్టింది. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ సుజిత్ గారు. మీరు దయచేసి ఆ పోస్ట్ తర్వాత గ్రూప్లో పెట్టండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా మాట్లాడాలనుకున్న వాళ్ళు చక్కగా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. చాలా సంతోషం. ఆ రోజు యాక్చువల్గా మేము అనుకుంటానే ఉన్నాం, ఎందుకంటే మాకు వర్క్షాప్లో జరిగిన అనుభవం ఏంటంటే వర్క్షాప్కి చాలామంది ఇష్టపడ్డారు. వర్క్షాప్లో నేర్చుకున్న విషయాలు, జరిగిన విధానం, వాళ్ళు వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారో అది వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మెన్స్ మీట్కి కూడా అదే ఆసక్తితో వస్తారని మేము భావించాం. అలానే అందరూ కూడా చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా వాక్యం నేర్చుకోవాలనే కోరికతోటి ఆ, రావటం. మార్నింగ్ 5 o'clock నుంచే కాల్ స్టార్ట్ అయినాయి. వాస్తవానికి ఆ రోజు నాకు రాజేష్కి నిద్ర రావట్లే. ఎంతో ట్రై చేస్తున్నాం నిద్రపోవాలని, ఎగ్జైట్మెంట్లో నిద్ర రావట్లే. రేపు పొద్దున అవుతుంది, ఏం చేయాలి ఏంటి అని. అట్లానే సంభవ్ టక్మని పడుకున్నాం. దెన్ కాల్ స్టార్ట్ అయినాయి, కొంతమంది బ్రదర్స్ ఇంటికి వచ్చారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే మనం నిజంగానే వాస్తవానికి వేరు సంఘాలకి వెళ్ళేటువంటి వ్యక్తులం. అంటే ఇప్పుడు బయట ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నీ సంఘం నీది, నా సంఘం నాది, నీకు మేలు చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు నువ్వు మేలు చేయాలంటే అది అది ఆలోచనలోకి రానిటువంటి విషయం. కానీ మనం చక్కగా ఒక కుటుంబం లాగా యూనివర్సల్ చర్చ్ ఆ రోజు Amen. విద్యాసాగర్ గారు లాగానే మన బాంబే నుంచి సుమారుగా ఒక 7-8 మెంబర్స్ రావటం. లారెన్స్ కూడా గ్రూప్లో ఉన్నాడు, ఆయనకి ఏదో క్లాస్లో ఉన్నానని చెప్పారు. కానీ అట్లా చాలా దూరం నుంచి రావటం. క్లాస్ అయిన తర్వాత సుధీర్ అన్న కూడా చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి వీళ్ళకి అసలు ఇంత కోరిక, ఇంత ఆశ అని మాట్లాడుతూ ఉన్నాడు. అందరిని కూడా వ్యక్తిగతంగా రవికాంత్ అన్న, సుధీర్ అన్న ఇద్దరు అప్రిషియేట్ చేయటం. అంటే మీ ఆసక్తిని చూసి వాళ్ళందరూ చక్కగా చాలా ఎగ్జైట్ అవ్వటం, దేవునికే మహిమకరంగా ఆ కార్యం జరిగింది. మరి ఇంకొక 2-3 మనం మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి, లేదంటే తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. సో చాలామంది జాయిన్ అవుతా ఉన్నారు.
ఎస్. యా సురేష్ బ్రదర్ ప్లీజ్ గో హెడ్. నెక్స్ట్ మాట్లాడాలనుకున్న వాళ్ళు జస్ట్ మీరు హ్యాండ్ రేజ్ చేయండి సో దట్ మనం క్విక్గా వీ కెన్ హ్యాండ్ ఇట్ ఓవర్. యా వస్తుంది బ్రదర్ మాట్లాడండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. బెటర్ బ్రదర్ మాట్లాడండి చెప్తా నేను. అంటే మెన్స్ మీట్ మాట్లాడితే అంటే సాగుతూ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వాటి గురించి చెప్పవచ్చు సార్. అన్నా మీరు మ్యూట్లో ఉన్నారన్నా. ఓకే, అది బ్యాండ్ విడ్త్ ఇష్యూ అట్టుకుంటా. వీడియో ఆఫ్ చేస్తే ఆడియో క్లారిటీ వస్తుంది. యా యా ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా మాట్లాడినా బెటర్ ఏమోనన్నా. డైరెక్ట్ గా అంటే బ్లూటూత్ డిస్కనెక్ట్ చేస్తే క్లారిటీ రావచ్చు. ఓకే, మీరు రెడీగా ఉన్నప్పుడు మాట్లాడండి సురేష్ గారు, నో ప్రాబ్లం, మేము వెయిట్ ఇప్పుడు చేస్తాం. ట్రై చేయండి, మాట్లాడండి సురేష్ గారు. మీరు మ్యూట్లో కూడా ఉన్నారు సురేష్ గారు. వీడియో వరకే పాజ్ చేయండి. యా మీన్ వైల్ సురేష్ అది బ్లూటూత్ అడ్జస్ట్ చేసుకునే లోపు ఎవరైనా మాట్లాడాలంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో యా లారెన్స్. లారెన్స్. యాక్చువల్గా అంటే నేను చెప్పాలంటే చాలా లాస్ట్ టైం కూడా నేను వచ్చాను గలతి పత్రిక ఏదంటే అది ఇంటర్ప్రిటేషన్ గురించి వచ్చాను కదా, వర్క్షాప్. వర్క్షాప్. అది అంటే ఎక్కడ చూడలేదు అలాంటి వర్క్షాప్. అంటే నేను స్టేజ్ మీద మాటలు వినడము, ఇంకా ఎదుటి వాళ్ళు చెప్పడము నేను వినడం. కానీ అందులో ఎలా ఉందంటే మేమే పార్టిసిపేట్ చేశాం. ఇక్కడ కూడా అలానే జరిగింది. చాలా బాగా అనిపించింది. అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది అన్నారు, అంటే ఆయన పాస్టర్ ఉన్నారు, ఆయన సామ్యుల్ అని, ఆయన కూడా అన్నారు అంటే ఇక్కడ వచ్చి చాలా యూజ్ అయింది, మేము కూడా ఇలాంటివి అరేంజ్ చేయాలని అనుకుంటున్నాము, త్వరలోనే అరేంజ్ చేస్తాము. ప్రాబ్లం ఏంటంటే ఆయనకు హిందీ ట్రాన్స్లేట్ కావాలంటే, సుధీర్ అన్న నాకు తెలిసి తెలుగు మాట్లాడతాడండి, హిందీలో ట్రాన్స్లేట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఒక ఫ్యామిలీ సెషన్స్ లాగా పెట్టాలని, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా పెట్టాలని ఆయన అన్నాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఒక విషయాన్ని అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక డైలాగ్ ఉంటుంది కదా, అంటే మన మగవాళ్ళకి అంటే అంటారు కదా మెన్స్, మూతి మీద మీసం ఉన్నవాడు మగాడు అంటారు, తొడగొట్టేవాడు మగాడు అంటారు. కానీ నేను అంటే అక్కడ నేర్చుకునేది ఏంటంటే మూతి మీద మీసం కాదు, తొడగొట్టడం కాదు, ప్రేమించడం మొగదనం. ప్రేమించడం మొగదనం అంతే, కానీ ఇలాంటి డైలాగ్స్ మర్చిపోవాలని ఆలోచన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లారెన్స్, దట్ వాస్ లవ్లీ. ప్రేమించడానికి చాలా దమ్ము, ధైర్యం, ధైర్యం కావాలి, తెగింపు ఇవన్నీ కావాలా. బైబిల్ సంబంధంగా ప్రేమించాలి, అంతేగాని బాసిజం ఈజీ, ద్వేషించగలగటం ఈజీ, అంటే డామినేట్ చేయడం ఈజీ. ప్రేమించడం చాలా టఫ్, రిస్క్, ధైర్యం, దమ్ము కావాలి అసలు ముందు. దమ్ము లేనోడు బేసికల్ గా బాసిజం చేస్తాడు. అలాంటి వాళ్ళకైతే నేనైతే పిరికోళ్ళు అంటాను నేను. అంటే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉన్నాడు సుపీరియారిటీ చూపించుకోవడానికి ప్రయత్నం చేసినట్టు,
ప్రేమించే దమ్ము లేకపోతేనే బాసిజం చేస్తారు బేసికల్గా. సురేష్ ప్లీజ్ గో హెడ్, మీరు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. అన్న ఏం లేదు, అదే ఇప్పుడు అంటే మెన్స్ మీట్ గురించే మాట్లాడాలా, లేకపోతే సార్ టీచింగ్స్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి వాటి గురించి ఏమన్నా చెప్పొచ్చా అని. కలిపి మాట్లాడండి బ్రదర్, పర్లేదు. యూ కెన్ టేక్ 3 to 4 minutes. ఎస్, గో హెడ్ ప్లీజ్. అయితే నేను లోకల్ చర్చ్ లో చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. సో చిన్న కన్ఫ్యూజన్ ఉండే అసలు, అంటే మనకు అంటే హిందూయిజం నుంచే బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను, నేను కన్వర్టెడ్. సో చాలా ఇయర్స్ అంటే దగ్గర దగ్గర 15-16 ఇయర్స్ అవుతుంది నేను చర్చ్కి వెళ్ళబట్టి. బట్ ఒక సర్టెన్ స్టేజ్లో ఏమనిపించిందంటే, అది టీచింగ్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమో తెలియదు కానీ నాకు మళ్ళీ కొంచెం బయట వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన, వేరే టీచింగ్స్ కానీ, అలాగే కరుణాకర్ సుగ్నా గారి కానీ, లేకపోతే లలిత్ కుమార్ గారి కానీ చూడడం. వాళ్ళు చెప్పేది రాంగ్ అని తెలుసు, దాంట్లో కరెక్ట్ లేదు అని తెలుసు, అయినప్పటికీ మళ్ళీ ఎందుకు మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి, మనం అక్కడి నుంచి వచ్చినాం కదా, ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది, మనకు వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకే క్లారిటీ లేదు అని, అంటే అదే ఆ 15 ఇయర్స్ తర్వాత కూడా నాకు ఆ క్వశ్చన్ మార్క్ లో ఉండే అనమాట. అయితే రీసెంట్ గా అంటే 6 months 1 year బ్యాక్ నుంచి సార్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను యూట్యూబ్ లో. సార్ మన మన పట్ల దేవుని పర్పస్ ప్లాన్ ఏంది అనేది ఒక, అసలు బైబిల్ మొత్తం బిగ్ పిక్చర్ ఏంది, దాన్ని మనం ఎట్లా చూడాలి, దేవుని ప్రణాళిక మన పట్ల ఎలా ఉంది అనే విషయాలు చెప్పినప్పుడు, అరే ఇది కదా అసలు క్రైస్తవ్యం అంటే అన్నట్లు చాలా అదనిపించి కొంచెం నేను మళ్ళీ ఆగిపోవడం జరిగింది. అంటే సార్ ద్వారా దేవుడు నన్ను మళ్ళీ అది చేశాడు అన్నట్లు కొంచెం అనిపించింది సార్ టీచింగ్స్ ద్వారా. దేవుడు కృప సురేష్ గారు, నాది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే దేవుడు ఆయన చేస్తాడు కార్యం, ఆ టైంలో నేను కాకపోతే ఇంకొకళ్ళు. సో దేవుడికి మాత్రమే మహిమ. ఇది ఇట్ ఈస్ హిస్ గ్రేస్, అంతే. అదే చాలా వరకు అంటే నేనున్న టీచింగ్స్ ఎంతసేపు ఏంటంటే, మనకు నరకం ఉంది, నరకం నుంచి తప్పించుకోవడానికి యేసుప్రభుని నమ్ముకున్నాం, ఆయన మన పాపాలను తీసేయడానికి. అంటే ఇక తర్వాత ఏంది అనేది ఏం లేదు, జస్ట్ అదొకటే. ఇంకా రెగ్యులర్గా అయిన టీచింగ్స్ ఏంటంటే దశంభాగము, కానుకలు, స్వస్థతలు, మీరు ఆశీర్వదించబడడానికి పిలువబడ్డారు. సో ఇవే టీచింగ్స్ వెళ్తున్నా కొద్దీ ఇన్ని ఇయర్స్ నుంచి ఇవే సేమ్ టీచింగ్స్ వింటున్నాను. అసలు దేవుని మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, మనం ఏం చేయాలి అసలు దేవుని కోసము అన్న టీచింగ్స్ వినడం జరగలేదన్నమాట. సో దాన్ని బట్టి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండే. మీ టీచింగ్స్ వింటా ఉన్నాను, కొంచెం కంటిన్యూ చేస్తున్నాను, మీ యూట్యూబ్ లో ఉన్నాయి కదా, కంటిన్యూ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం క్లారిటీ వస్తూ ఉంది. సో ఏదైతే నేను బ్యాక్ వెళ్ళాలి మళ్ళీ అనుకున్నానో అది కాదులే మనది అన్నట్టు కొంచెం మీ వీడియోస్ చూడడం కంటిన్యూగా మీ వీడియోస్ మీదనే ఉన్నా అనమాట. చెక్ చేసుకుంటా ఉండండి మధ్యలో ఎక్కడన్నా నేను రాంగ్ చెప్తున్నాను లేదో. బైబిల్తో ప్రతి మెసేజ్ నేను చెప్పేది మీరు చెక్ చేసుకుంటా ఉండండి, అది చాలా అవసరం. ఎప్పుడు బైబిల్తో చెక్ చేసుకుంటా ఉండటం చాలా అవసరం. థ్యాంక్ యూ, ఇట్ ఈస్ హంబ్లింగ్ అండ్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సార్. దేవుని కార్యం అట్లా జరిగించాలి, లేదంటే నిజంగా నేను వాళ్ళకి కాల్ చేసి నిజంగా గర్వాపసి అన్నట్టు వెళ్ళాలనే అదిలో ఉండే అనమాట చాలా రోజులు. కొంచెం కాంట్ ఇమాజిన్. అంటే నాకు కూడా కొంచెం అనీజీగానే ఉంది, కానీ ఇన్ని ఇయర్స్ నుంచి కూడా సేమ్ అన్న, దగ్గర దగ్గర 15-16 ఇయర్స్ నుంచి వాళ్ళు, అంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, నేను ఎక్కడైతే వెళ్తున్నానో ఆ చర్చ్ లో, ఒకటి భాషల గురించి, 2 స్వస్థతల గురించి లేదా దశంభాగం గురించి, ఇది తప్ప నాకు వేరే ఏం బోధ రావట్లేదు. ఫర్దర్ గా ఏంటి అసలు మనం అనడానికి ఏం లేదు. ఏమనంటే మనము పరలోకం వెళ్ళడానికి విలువపడ్డాము, ఆశీర్వదించబడడానికి విలువపడ్డాము. ఇక్కడ ఆశీర్వదించబడితే ఇక్కడ స్టార్ట్ అయ్యే ఆశీర్వాదము పరలోకం వెళ్ళేదాకా ఉంటది. నువ్వు ఇక్కడ ఆశీర్వాదం పొందకపోతే వేస్ట్. ఆశీర్వాదము డెఫినేషన్ ఏంటంటే కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు,
సో అండ్ సో అంతే. ఇక మనకు కనిపించేది అన్నట్టు ఉంటే కొంచెం మైండ్ అంతా కొంచెం కన్ఫ్యూజన్ లో క్లమ్జీగా ఉంటుండే. యా యా అంటే నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నానండి. సార్. అంటే ఇందాక బాబు గారు అంటున్నట్టు అది బార్న్ క్రిస్టియన్స్ అన్న ఫీలింగ్లో ఉండి మనం తెలియకుండా చాలా షాలోగా చేసాం వాక్యాల్ని. సేమ్ ఎక్స్పీరియన్స్ నేను పంచాయతీరాజ్ ఆఫీస్లో కూడా రెగ్యులర్గా మంత్లీ వెన్స్డే ప్రేయర్కి వెళ్తుంటాను. ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ బ్రేక్లో నడుస్తూ ఉంటుంది. ఇది మన వరకే కాబట్టి పేరు ఎత్తుతున్నా. దాంట్లో మన క్రిస్టియన్ స్టాఫ్ ఒక ఆమె చాలా రెగ్యులర్గా శ్యామ్ కిషోర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే ఒక హిందూ కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ కామ తనకేదో ప్రాబ్లం ఉంది లైఫ్లో అని మాట్లాడుతూ ఉంటే మీరు శ్యామ్ కిషోర్ చర్చికి రండి అని చెప్తే ఈమె వెళ్ళింది. వచ్చి ఆమె ఏమడిగిందంటే ఒక హిందూ ఫ్రెండ్ క్రిస్టియన్ ఏమడిగిందంటే అదేంటన్నా ఎంతసేపటికి డబ్బులు ఆశీర్వాదం అది ఇది అని చెప్తా ఉన్నారు, మీరు కరెక్ట్ చర్చికే వెళ్తున్నారా ఒకసారి చెక్ చేసుకోండి అని అందంట. అంటే నేను ఆ వీక్ నేను ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆమె నన్ను అడిగింది, బ్రదర్ అదేంటండి ఆమె అట్లా అనేసింది అని అన్నారు. అంటే సిస్టర్ మనకు తెలియట్లేదు, మనం ఆ, చాలా అంటే మోసంలో ఉన్నాము, ఆ మోసంలో ఉండి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అర్థం కావట్లేదు అని నేను ఆ సిస్టర్తో మాట్లాడా. దీని వెనకాల నేను అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక చిన్న రిఫరెన్స్ నేను బైబిల్లో నుంచి నేను ఒకసారి చూపించి నేను ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు ప్లీజ్ యా యా తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 2 Thessalonians 2nd చాప్టర్ 9 వచనం నుంచి మనం చూస్తే నేను ఇంగ్లీష్ కూడా పెడతాను ఆగండి. యా ఇక్కడ పాల్ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుతా 9వ వచనం నుంచి చూడండి. అంటే పైన ధర్మ విరోధి యాంటీ క్రైస్ట్ అంటే మన వాళ్ళు అంత్యక్రీస్తు అంటారు. అంత్యక్రీస్తు యాక్చువల్గా కరెక్ట్ టర్మ్ కాదు. లాస్ట్లో వచ్చే అంత్యక్రీస్తు అంటే నిజమైన ఏసీ అవుతాడు. లాస్ట్ వచ్చే ఆయన. యాంటీ క్రైస్ట్ వేరు, అంత్యక్రీస్తు వేరు. అంత్యక్రీస్తు అంటే లాస్ట్ క్రైస్ట్ అని, యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తుకి విరోధి అని, క్రీస్తు విరోధి అని. అందుకే ఇక్కడ ధర్మ విరోధి అని తెలుగు ట్రాన్స్లేషన్లో రాశారు. సరే 9th verse నుంచి చూద్దాం. నశించుచున్నవారు తాము రక్షించబడటానికి సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేకపోయారు కనుక. ఎవరంటే నశించిపోతున్న వాళ్ళు. రక్షించబడాలని ఆశ ఉంది నశించిపోతున్న వాళ్ళకి, కానీ వీళ్ళు సత్య విషయమైన ప్రేమని ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. కాబట్టి వారి రాక అంటే క్రీస్తు విరోధి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును అని రాశాడు. అని ఈ వర్స్ కూడా చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందుచేత సత్యమును నమ్మక, బైబిల్లో ఉన్న సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అంటే శిక్ష పొందటానికి అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారి దగ్గరికి పంపించాడు అని చాలా క్లియర్గా రాశాడు. నశించిపోతున్న వాళ్ళు రక్షించబడటానికి బైబిల్లో ఉన్న సత్యం కాకుండా దుర్నీతి వైపు తిరిగితే, నశించిపోతున్న వాళ్ళు కరెక్టే, రక్షించబడాలి అన్న ఆశ ఉంది కరెక్టే, రక్షించబడాలి అన్న ఆశ ఉన్న వాళ్ళు సత్యం వైపు కాకుండా దుర్నీతి వైపు ఆశ చూపిస్తే సాతాను బలము చేత చేసే
అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలతో శిక్ష పొందటానికి దేవుడే వాళ్ళని అప్పగిస్తున్నాడు మోసానికి అని ఉంది. సారీ బాబు గారు, మీరు ఆ భయం తీసేయమంటే నేను మళ్ళీ భయమే పెడుతున్నానేమో. కానీ ఇది నిజమే. అంటే ఇప్పుడు దేవుని చేత, దేవుడు వాక్యానుసారంగా సెట్ చేయబడాలన్న ఆలోచన కాకుండా, ఇందాక మీరు అంటున్నట్టు పరలోకానికి వెళ్తాము, లేకపోతే ఇక్కడ ఇక్కడ గొప్పోళ్ళు అవుతాం, ఇక్కడ గొప్పోళ్ళు, ఎక్కడ గొప్ప, ఇవన్నీ దుర్నీతి కదా, సరైన నీతి కదా, తప్పుడు నీతి. సో సత్యాన్ని అనుసరించకుండా దుర్నీతిని అనుసరించే వాళ్ళంట సాతాను బలము చేత కనపరచుబడు ఆ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దగ్గరికి పంపించి దేవుడే మోసపోవడానికి అప్పగించేస్తాడంట. గాడ్ హిమ్సెల్ఫ్ ఫిల్టర్స్. సో పరిశుద్ధాత్మ శక్తితో జరిగే అద్భుతాలు, సూచక్రియలు కొన్ని ఉన్నాయి. సాతాను బలము చేత జరిగేవి కూడా కొన్ని ఉన్నాయి. సో సత్యాన్ని ప్రేమించకపోతే, స్వలాభాన్ని, దుర్నీతిని ప్రేమిస్తే, ఆ సాతాను బలము చేత జరిగే సూచక్రియల్ని, అద్భుతాల్ని నమ్మేటట్టు దేవుడే చేసి, మోసపోయేటట్టు చేసి శిక్షలోకి దేవుడే తోసేస్తాడని ఉంది. సో మనం అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే, క్రిస్టియన్స్గా చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళు, మనకి ఏదో వీళ్ళు వాక్యంలో లాభం వచ్చేస్తుంది, మంచి జరుగుద్ది, మంచిగా ఉంటుందని చెప్పగానే సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని ప్రాక్టీస్ చేసే కంటే, వాళ్ళు మనకి ఈ మేలు జరుగుద్ది, లాభం వచ్చుద్ది, లేకపోతే ఈ మంచి జరుగుద్ది అని చెప్పే మాటల్లో నీతికి వేరుగా ఉన్న దుర్నీతి వైపు ఆశ చూపిస్తా ఉన్నారు. చర్చిలన్నీ బలహీనపడిపోయినాయి, చర్చెస్ అన్ని బలహీనపడిపోయినాయి. అండ్ నాకు తెలిసి ఇది సంఘాల్లో మెన్ను తప్పితే ఎవ్వరు దీన్ని హ్యాండిల్ చేయలేరు. ఏ మీటింగ్కి వెళ్ళానండి, ఏ చర్చికైనా వెళ్ళండి, స్త్రీలు ఎక్కువ కనిపిస్తారు, మెన్ ఇంకో పక్క తక్కువ కనిపిస్తారు, వెనకాల ఎక్కడో కూర్చుంటారు. మెన్ చర్చ్లో యాక్టివ్ అవ్వకపోతే, మెన్ ఫ్యామిలీస్లో యాక్టివ్ అవ్వకపోతే, చర్చెస్లో యాక్టివ్ అవ్వకపోతే ఈ దుస్థితి ఇంకా భయంకరంగా వెళ్ళిపోతుంది. ఈరోజు సురేష్ గారు ఒక వార్నింగ్ బెల్ ఇట్లా లేపుతున్నారు. ఇలా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నారో, అప్పుడు దేవుడు ఎవరిని లెక్క అడుగుతారు? మనల్నే కదా అడిగేది. ఆ ఏరియాలో మెన్నుగా మనం నిలబడాల్సిన స్టాండ్ చాలా ఇంపార్టెంట్. యా ప్రకాష్. అంటే థ్యాంక్ యూ. మీరు ఇట్ వాజ్ నీడెడ్, దట్ వాజ్ నీడెడ్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మేబీ ఫైనల్లీ ఒక ఇప్పుడు సురేష్ గారు మాట్లాడిన దానికి ఇంకెవరన్నా రెస్పాన్సివ్ గా మాట్లాడితే, రెస్పాండ్ అయితే గ్రూప్ లో బాగుంటదేమో. సార్ అంటే మీరు చర్చ్ లో నిలబడాలంటున్నారు, కానీ మాకు ఇక్కడ క్వశ్చనింగ్ కూడా చాయిస్ లేదు సార్. అంటే మేము ఏదన్నా అడుగుదామంటే కూడా నీకు ఆ అనుభవం లేదు, ఆ అనుభవం లేనిది చెప్పినా నీకు అర్థం కాదు అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు. నేర్చుకుని నిలబడదాం సార్, సార్ నేర్చుకుని నిలబడదాం. కలిసి నేర్చుకోవడానికి, నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. సార్ దీన్ని వర్కౌట్ చేద్దాం. అంటే ఒక ఛాలెంజ్ ఉందంటే, అంటే మళ్ళీ మగోడు అన్న కాన్సెప్ట్, ఫిలిస్తీన్లు వచ్చి నిలబడ్డారు, గొలియాత్ వచ్చి నిలబడ్డాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. గొలియాత్ని ఎదురు తిరిగి కొట్టగలిగేవాడు ఎవడు లేక, ఇజ్రాయెల్ సైన్యంలో పెద్ద పెద్దోళ్ళు కూడా చేతులు ముడుచుకుని పక్కన నుంచున్నారు. ఒక పెద్ద యోధుడు రాలా, అన్నలకి టిఫిన్ బాక్స్ మోసుకుని ఒక ఆయన వచ్చాడు, చిన్నోడు. సో మీరు 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 ఆర్మీ ఆయనే అవ్వాల్సిన పనిలా, మీ అన్నోళ్ళకి టిఫిన్ బాక్స్ మోసుకోవడానికి మీరు అక్కడికి వచ్చిన దేవుడు మిమ్మల్ని వాడుకోగలుగుతాడు. సో మనం 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 డిసైడ్ అయితే మాత్రం దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఏమంటున్నాడంటే, పనివారు తక్కువ ఉన్నారు, మనం రెడీ అయితే చాలు. ఆయన చిన్న క్యాట్ బాల్ చేతిలో పెట్టి ఒక రాయి పెట్టి లేపిచ్చేస్తాడు, చేయించాల్సింది. అదే సార్, ఏదన్నా డౌట్స్ సురేష్ ఉన్నా అన్న, కానీ క్లారిఫై చేసుకుందాము అంటే మాకున్నది పాస్టర్ గారే కదా, వారితో ఏమన్నా క్లారిఫికేషన్ తీసుకుందాం అంటే కూడా దేవుడు మనల్ని ఛాన్స్ అందరినీ లేదు అందుకే కలిపారు కదా సార్.
యా నేను మీకు ఆటంకం అన్న ఒక మాట అన్న, రావట్లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఎన్ ఆన్సర్. అంటే ఇన్ని రోజులు ఆ చాయిస్ అట్లా లేకనే ఇట్లా అయిపోయాము అసలు. అవును అవును జీరో నాలెడ్జ్ తోటి ఇన్ని ఇయర్స్ నుంచి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ, అంటే రిలేటివ్స్ కి అంతో ఎంతో కొంచెం దూరం ఉంటూ అంతా ఉంటూ కూడా ఏం నేర్చుకోకపోవడం, ఇన్ని ఇయర్స్ అన్ని రకాలుగా వేస్ట్ చేసామా అనే కొంచెం డిసప్పాయింట్ లో ఉండండి ఇట్లా. అన్న అంటే నేను దీని గురించి అంటే ఒక మాట ప్లీజ్. ఇప్పుడు అయితే ఇప్పుడు ఎస్ మనం అందరం ఎట్లా అనుకుంటాం, నేను కూడా చాలాసార్లు ఎట్లా అనుకుంటా, అరే పాస్ట్ అంతా తెలుసుకోకుండా అయిపోయింది, అంతా వేస్ట్ అయిపోయింది, లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, అరే ఇంత ఉందా అని అనుకుంటాం. కానీ సరే పాస్ట్ పక్కన పెట్టేసేసి తెలుసుకున్న రోజు ఏంటి, వాట్ అయ్యాం అనేది నాకు క్వశ్చన్ అనిపించింది అన్న చాలాసార్లు. అవును, ఈ రోజు నేను తెలుసుకున్నా, ఈ రోజు తెలుసుకున్న దగ్గర నుంచి నేనేం చేస్తున్నాను. ఏడబ్ల్యూ టోజర్ ఒక మాట అంటాడన్న, అంటే వారం రోజులు దేవుణ్ణి వర్షిప్ చేయలేకపోతే బై ప్రాక్టికల్ క్రిస్టియన్ గా వారం రోజులు ఉండలేకపోతే ఒక్కరోజు కూడా జీవితంలో ఉండలేవని అంటాడు. ఒక్కరోజు కూడా అసలు దేవుణ్ణి వర్షిప్ చేయలేవు అంటాడు అనమాట. సో మనం పాస్ట్ ఈజ్ పాస్ట్, అంటే న్యూ బోర్న్ పర్సన్ పాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచించాడు కదా. పాస్ట్ అంటే పాస్ట్ నేను చేసిన పాపం అనేది గుర్తుండాలా, నన్ను పొడుస్తూ ఉండాలి దేవుడికి ద్రోహం చేశానని. బట్ నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ ప్రాక్టికల్ లైఫ్ అనేది ఎట్లా ఉందనేది ప్రతి సెకండ్ నేను దేవుని యొక్క సాన్నిహిత్యంలో నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నది అయితే నేను అనుకున్నా అన్న. ఇట్లా చాలాసార్లు నాకు కూడా అనిపించింది, అరే ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను అని చెప్పి. బట్ వేస్ట్ అయిపోయింది దాని గురించి నేనేం చేయలేను. బట్ నా ముందు ఒక సవాల్ ఉంది కదా, సో దాన్ని నేను ఛాలెంజింగ్ గా తీసుకుని ఇక నుంచి క్రైస్ట్ లైక్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలనేది అట్లా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలని అనుకుంటున్నా అన్న. అది అంటే నేను అట్లా అనుకుంటున్నా. సో ఇట్లాంటి పరిస్థితులు అందరికి ఎదురవుతాయి కదన్న. చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ మీరే చాలా సార్లు సాక్ష్యం చెప్పారు, అంటే నేను కూడా ఒకసారి రాంగ్ డాక్టరీలో ఉన్నప్పుడు ఏంటి అనేది. ఎస్, మీరు రియలైజ్ అయినప్పుడు ఇప్పుడు ఈ రోజున మీరు మాకు ఒక అంటే ఒక మెంటార్గా అనేక సందర్భాల్లో ఉన్నారు. అట్లానే ఇప్పుడు మేము తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి, మా తర్వాత తరాలకి మేము కూడా అట్లా ఉంటే బాగుండు అనేది నాకు కూడా అట్లా చాలాసార్లు అనిపించింది అన్న. గాడ్ కెన్ వర్క్అవుట్ వండర్స్ అండి, అండ్ హీ కెన్ డూ దాట్. అంటే ఎస్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ప్రిపేర్డ్ మైండ్ ఉంటే చాలు, డెఫినెట్లీ హీ విల్ లెట్ us డూ వండర్స్. డెఫినెట్లీ అన్న. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్న, ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ ఒక మెసేజ్ విన్నాను. దావీద్ గొలియాత్ కథను తీసుకుని ఆయన ఏం చెప్తున్నాడంటే, దావీద్ 5 రాళ్ళు ఎందుకు ఎరుకున్నానా దాని మీద తీసుకెళ్తున్నాడు. 5 రాళ్ళ గురించి, యేసు ప్రభు 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయి, అట్లా అయితే మరి 7 రొట్టెలు పంచిపెట్టినప్పుడు 7 గంపలు ఎందుకు మిగలాలి, 5 చేపలకి 12 గంపలు అయితే, 5 రొట్టెలకి 12 గంపలు అయితే 7 రొట్టెలకి ఎంత అవ్వాలి, ఇట్లాంటి లెక్కలు వేసి చెప్తున్నారు. అసలు ఆ కాన్సెప్ట్ అది ఈ కాదు. లెక్కల వెనకాల ఏంటంటే మీ ఇంట్లో కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో మిగులుద్ది, మీకు మేలు జరుగుద్ది అని చూడడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అవునన్న, క్యాలిక్యులేషన్లు అన్నీ అయ్యే. అయ్యే అవును, వీళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఆన్సర్ అదే చెప్తున్నారన్న. అంటే 5 రెట్లకు 12 గంపలు అయితే 7 రెట్లకి 16 మిగలాలన్న దాదాపుగా అని అంటున్నారు వాళ్ళు, ఆన్సర్ ఇచ్చేవాళ్ళు కూడా. ఇదే దుర్నీతి. సత్యాన్ని అదే అన్న, ప్రేమించకుండా దుర్నీతిని అనుసరించడం అంటే ఇదే. అవును, ఇట్లానే ఉన్నాయి అన్న ప్రసంగాలన్నీ ఇట్లానే ఉన్నాయి. మరి ఏం నేర్చుకుంటున్నారో వినేవాళ్ళు ఏమంటున్నారో అర్థం కావట్లేదు. ప్రాక్టికల్ లైఫ్ క్రిస్టియానిటీ అయితే చాలా అరుదుగానే అనిపిస్తుంది. అయితే ఈ మెన్స్ ఒక మాట మీటింగ్ నేనైతే మిస్ అయిపోయాన్న, రియల్లీ మిస్డ్. రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా కొద్దిగా బెంగళూరు వెళ్ళాల్సి వచ్చి నేను మిస్ అయిపోయాను. బట్ అంటే నా ముందు ఎప్పుడు 2 క్వశ్చన్స్ పెట్టుకుంటానే గారు, అన్న ఇఫ్ నాట్ వి హూ, ఇఫ్ ఎస్ నాట్ నౌ వెన్ అని. మనం అవునన్న, కాకపోతే ఇంకెవరు, అవును ఇప్పుడు కాకపోతే ఎప్పుడు.
అవును, థ్యాంక్ యూ. అన్న ఒక మాట అన్న. యా ప్లీజ్ అన్న ప్లీజ్. అన్న సారీ ఇంతకు ప్రకాష్ ముందు గారు, నేను No, యా no, let them talk అన్న. మేబీ దీని తర్వాత విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ప్లీజ్ బ్రదర్ చెప్పండి. అన్న ఒక్క మాట అన్న. ఇంతకు ముందు సురేష్ బ్రదర్ 15 years ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు కదా. సో ఒక మాట ఏంటంటే, సేమ్ నేను బై బర్త్ క్రిస్టియన్ గా పుట్టినప్పటి నుండి సండే స్కూల్ యాక్టివ్ గా ఉండేది. ఆ బ్రదర్ కి ఎలా వచ్చిందో నాకు కొన్ని అంటే ఒక 7 సంవత్సరాల క్రితము పరిస్థితి ఏమైందంటే, ఏం చేయలేని పరిస్థితి లాగా అర్థమైంది. వాక్యము సరిగా ఏమో అవ్వట్లేదు, చర్చిలో ఉండే విధానాలు వేరైపోయి ఏమైందంటే, నేను క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి పాస్టర్స్ ని ఎస్పెషల్లీ వాళ్ళు చర్చిలో జరిగే వాటిలలో ఏది ఒప్పుకోరు అనే విషయాలలో కూర్చొని డిబేట్ పెట్టి మొత్తము అసలు ఇంకా నేను నరకానికి పోయినా పర్వాలేదని డిసైడ్ అయిపోయి ప్లాట్ఫామ్ అంతా రెడీ చేసుకున్నాను. మా ఆ సావాసంలో ఉన్న 2-3 బ్రదర్లకు షేర్ చేసుకున్నాను. కాదు, మనం నిజం ఎంత చెప్పండి. చేసినా అదేదో పాస్టర్ అదేదో క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని వచ్చి గుండ్లు గీయడం మీరేనా ఏమన్నా? అది నాది కాదన్న, ఓకే ఓకే ఐడియా ఓకే. నాది, కానీ నేను వర్కౌట్ చేయలేదన్న. అయితే వెళ్ళిన తర్వాత అసలు ఇంకా నాకు ఎక్కడ ఇక అవకాశాలు ఇచ్చే విషయంలో పక్కన పెట్టిండ్లు, వాక్యం నేర్చుకునే కాడ ఆపర్చునిటీ ఇవ్వకపోవడము, ఏది మాట్లాడినా తప్పుగా క్రియేట్ చేయడము, అది కాదు వాక్యం అని అడిగితే డౌట్లు చెప్పకపోవడము, అది చేసిన తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిన తర్వాత ఆ కంటిన్యూయేషన్ లో అన్న ఈ మెసేజ్లు వింటా ఉంటే అప్పుడు నాకు అర్థమైంది నేను చేయగలిగింది చేయకుండా అనవసరమైంది ఏదో ఆలోచిస్తున్నానని. దాని తర్వాత మీ ద్వారా ఇక్కడ మీటింగ్స్ పెట్టియడం జరిగింది. దాంతో ఇంకొంచెం ప్రోత్సహించబడి మళ్ళీ ఆలోచన విధానం మారి మనకు చేసే వర్క్ ఉంది అనేది నేను గుర్తించుకోగలిగినాను. నిజంగా అది ఆ థాట్ అయితే చాలా సంవత్సరాలు నేను క్యారీ చేసినాను. ఇంకా ఈ దేవుడు వద్దు, ఈ చర్చికి వెళ్ళడం వద్దు. అప్పటికి నేను 2 ఆల్బమ్స్ కూడా తీసిందన్న, పాటలు రాసి. కానీ తర్వాత కూడా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఎప్పుడైతే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే, ఏ అంశం గురించి స్ట్రగుల్ అవుతున్నారో సండే రోజు మీ మెసేజ్ అది వచ్చేదన్న, రెగ్యులర్ గా వినటోని. తర్వాత అర్థమైన తర్వాత మీతోటి ఇక్కడ లేఖనాల సారాంశము, ఫ్యామిలీ సెమినార్స్ కండక్ట్ చేసుకోవడం, దాని తర్వాత నా ఆలోచన విధానం మార్చుకొని నాకు అర్థమైందన్న నేను ఏం చేయగలను. వండర్ఫుల్. అన్నా, హలో బ్రదర్ డేవిడ్ ప్లీజ్ గో అహెడ్. నేను డేవిడ్ కామారెడ్డి నుంచి అన్నా. సో ఈ మెన్స్ మీట్ గురించి విన్నాక నాకు ఫస్ట్ నేను నేర్చుకోవాలి, నాకు చాలా అవసరం ఉంది అన్నట్టుగా నేను నేను నేర్చుకోవడం మాత్రమే కాకుండా సో సంఘంలో సమాజంలో పురుషుని యొక్క పాత్ర ఎంత ప్రభావితంగా ఉంటుందనే విషయాలు చాలా విషయాలలో నేను నేను కరెక్ట్ చేసుకున్నా. తర్వాత సహవాసం చేయడం అంటే చర్చ్లో ఫెలోషిప్ అనేది మాత్రమే తెలుసు, కానీ ఒకరి కోసం ఒకరు నిలబడడం అనేది నన్ను ఎక్కువ ప్రభావితం చేసిందన్న. తర్వాత అవసరమైతే పురుషుడు సిలువ వేయబడాల్సిన అవసరత కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వేయబడాల్సిందే. తర్వాత సంఘానికి శిరస్సు క్రీస్తు ఎలాగునో కుటుంబానికి మాత్రమే కాదు సమాజంలో కూడా ఆ స్థాయిలో మనం నిలబడగలగాలని అనేది నాకు చాలా కనెక్టెడ్ గా అనిపించింది. తర్వాత పురుషుని యొక్క రోల్ మిస్ అయితే సమాజం ఎన్ని అనార్థాలకు గురవుతుందో అనే విషయాలు కూడా చాలా కనెక్టెడ్ గా అనిపించింది. తర్వాత నేను చాలా ఆశతో వచ్చానన్నా. నా వరకు నేను కరెక్ట్ చేసుకొని నేను నిలబడాలి, మెయిన్ గా నా ఫ్యామిలీ అనేది. ఈ 4 విషయాలలో దేవుని ఉద్దేశంలో, సంఘంలో, సమాజంలో నెక్స్ట్ జనరేషన్స్ కి ఎట్లా ఆ రోల్ అంటే దేవుని ఉద్దేశంలో మనిషి, దేవుని ఉద్దేశంలో పురుషుడు అనేది ఎంత పవర్ఫుల్, అంటే కరెక్ట్ గా దేవుని ఉద్దేశంలో పురుషుడు నడిస్తే ఎన్ని ఏరియాస్ మనం ప్రభావితం చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు అనేది నిజంగా చాలా బ్లెస్డ్ గా అనిపించిందన్న. అంటే ఏదో నేర్చుకోవడానికి వచ్చిన అంత 70 మెంబర్స్ కూడా ఇట్లా
నేర్చుకోవడానికి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు అనిపించింది అన్న. అంటే చాలా మీటింగ్స్కి వెళ్తాము, ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, ఇవన్నీ ఉంటాయి, కానీ నేనేంటి, నన్ను నేను తెలుసుకోవాలా అనడానికి ఇంతమంది వచ్చారా? అసలు ఇలాంటివి ఇంకా జరగాలి అనేది నా ఆశ. తర్వాత 3 days మీట్ కొరకు కూడా నేనైతే రెడీగా ఉన్నా. సో నేను ఈ మీటింగ్కి వచ్చే ముందు ఒకసారి అన్నతో మాట్లాడిన, అన్న కూడా రాజ్ కుమార్ అన్న, సో రా డేవిడ్, నేను కూడా ఉంటా అనేసి అన్నారు. అన్న ఆ రోజు వేరే పని నుండి రాలేకపోయారు. రవికాంత్ అన్న, అది ఫస్ట్ నేను ఆర్మూర్లో ఒక మీటింగ్ చేశాను కదన్నా. సో ఆ మీటింగ్ తర్వాత నెక్స్ట్ అంటే అక్కడ మాట్లాడిన విషయాలు చాలా కనెక్టెడ్ గా ఉన్నాయి, కానీ నేను ఇప్పటికీ ఆ ఊరికి వెళ్తుంటాను మ్యూజిక్ క్లాసెస్ గురించి. ఆయన అప్పుడప్పుడు అంటాడు, అంత స్ట్రైట్ గా మాట్లాడితే కష్టం అనేసి అంటుంటాడు. ఆ, మళ్ళీ నేను అట్లాంటి మీటింగ్స్ ఎప్పుడు అనుకోలేదు అని అన్నాడు, కానీ నేను ఈ మీటింగ్ తర్వాత నేను ఆయన క్వశ్చన్ చేయాలనుకున్నాను. అంటే ఒక్క మీటింగ్ గురించే మీరు అట్లా అనుకున్నారు కానీ అనేసి నేను అంటే నాకు మాట్లాడాలనిపించింది ఆయనతోటి. సో ఎనీవే అన్న, రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్. ఇట్లాంటివి చాలా అవసరం. అసలు ఈ రకంగా మీటింగ్ చేయడానికి, గ్యాదర్ చేయడం, తీసుకురావడం అన్నది కొంత ఛాలెంజింగ్ గానే ఉంటది. సో ఫస్ట్ నేను నేర్చుకొని తర్వాత ఇట్లాంటివి ఇంకా ఇక్కడ చేయాలనే ఆశ నాకుంది. సో ప్రే ఫర్ మీ అండ్ చర్చ్ ఆల్సో. అన్న థ్యాంక్ యూ ఎవ్రీ వన్, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. తర్వాత సుధీర్ అన్న, సుధీర్ అంకుల్, సో ఆయన కూడా పురుషుడు ఎంత ఛాలెంజింగ్ గా ఉంటాడనే విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇంకా నెక్స్ట్ ఏంటనే దాని కొరకు నేను వెయిట్ చేస్తున్నా. సో దేవునికి మహిమ కలిగింది నాకు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. యా, అయితే లవ్లీ, అంటే మరొక మెన్స్ మీట్ జరుగుతున్నట్టుగా ఉంది. రెస్పాన్సెస్ అన్నీ ఏంటంటే చక్కగా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వాస్తవానికి మీరు నేర్చుకున్నవి చెప్తా ఉంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి టైం కూడా 9 అవుతుంది కాబట్టి మనం అట్ ది ఎర్లియస్ట్ ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం అనేది ఆలోచన. నాకు మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు టైం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. సో కైండ్లీ బేర్ విత్ మీ. ముఖ్యంగా ఈ సందర్భంలో ఎందుకో నాకు మరొక్కసారి రవికాంతానికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. కారణం ఏంటంటే మీ అందరికీ అవైలబుల్గా ఉంటాం. మన స్థానిక సంఘాల్లో అన్ఫార్చునేట్లీ మన కాపర్లు మనకి ఆ టైం ఇవ్వకపోవటం బాధాకరం. కానీ అన్న దూరంలో ఉన్నా కూడా మరి అడ్రస్ చేయగలగటం, అందరినీ అప్రోచ్ అవ్వగలగటం, అవైలబుల్గా ఉండటం అన్న, వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. మనందరం కూడా వాక్యం నేర్చుకున్న తర్వాత అలానే ఇతరులకి మనం టైం ఇవ్వగలగాలి, అవైలబుల్గా ఉండాలి. బహుశా నాకేమనిపిస్తూ ఉందంటే దేవుడు ఇవన్నీ మనకు వ్యక్తిగతంగా నేర్పిస్తున్నాడంటే ఖచ్చితంగా మన మీద ఒక బాధ్యత ఉంచాడు. దేవుడు మనందరితో కూడా తన వర్క్ చేసుకోవాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు కాబట్టి మనం చాలా బాధ్యతగా నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని నేర్చుకొని మన లైఫ్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అది ఒకటి మరొకసారి గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నా. అంటే ఇందాక సుకుమార్ గారు చెప్తా ఒక మాట ఏమన్నారంటే మనం ఇలాంటి మెన్స్ మీట్ జరిగినప్పుడు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎమోషనల్గా, ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది, కానీ దాన్ని కొనసాగించడం కొంచెం కష్టం అని మాట్లాడినారు. అది చాలా చాలా వాస్తవం. ఎందుకంటే మనం ఈవెన్ సండే చర్చ్ గ్యాదరింగ్స్లో కావచ్చు, మన బైబిల్ స్టడీలో కావచ్చు, కొన్నిసార్లు మన వాక్యం వింటున్నప్పుడు చాలా ఎగ్జైట్ అవుతాం, లేదంటే చాలా ప్రోత్సహింపబడతాం, కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో కొంత విఫలం అవుతాం. సో అది చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క సహాయం తీసుకుంటాం. మనం నేర్చుకున్న ప్రతి పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రవికాంత్ అన్న, నేను మీకు ఒక్క ఫైల్ పంపించాను, కొంచెం అది షేరింగ్లో ఒక్కసారి అది షేర్ యా చేయండి. యా అయితే నేను ఈరోజు చేసే ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ఆ, ఆ, అంటే నేను ఇట్లా మనం అందరం కలిసినప్పుడు ఏం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నా మనసులో కొన్ని విషయాలు, అంటే ఇంకా నేర్చుకోవడానికి ఏమున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి కదా. మనం ముఖ్యంగా 1-2 టాపిక్స్ నేర్చుకున్నాం. ఇట్స్ మోర్ లైక్ అ ఫస్ట్ స్టెప్. దీని తర్వాత ఇంకేముండొచ్చు, చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. దీనికే ఇందాక కొన్ని పదాలు మాట్లాడారు ఒక బ్రదర్, ఏమన్నారంటే ఇట్స్ లైక్ ఏ నా షాకల్స్ కదిలిపోయినాయి, నేను మళ్ళీ కొత్తగా జన్మించినట్టు అనిపించింది, పురుషుడు యొక్క బాధ్యత ఇదా అని నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నట్టుగా ఉన్నాయని వికారాబాద్ నుంచి ఒక బ్రదర్ మాట్లాడటం విన్నాం.
అట్లానే సుకుమార్ గారు కానీ ఇంకా బ్రదర్స్ అందరూ కూడా చాలా రియలైజేషన్, అంటే దేవుడు ఇంత పెద్ద బాధ్యత పెట్టిన తర్వాత నేను ఎలా మౌనంగా ఉండగలుగుతున్నాను, నాకేమీ పట్టినట్టుగా నేను ఉంటున్నానే అన్న ఒక భావన నాకు కూడా వచ్చింది వాస్తవానికి. చాలా బాధపడ్డాము, సిగ్గుపడ్డాము, బహుశా చాలా నెగ్లెక్టెడ్గా ఉంటున్నాము, బాధ్యత లేకుండా ఉంటున్నాం అనేటువంటి భావన మనకు వచ్చింది. అయితే నేను చాలా ర్యాండమ్గా కొన్ని విషయాలు ఆలోచిస్తా ఉన్నాను, ఇంకేం నేర్చుకోగలం మనం పురుషులుగా అని చూసినప్పుడు చాలా కొన్ని టాపిక్స్ నేను ర్యాండమ్గా అనే పదం కావాలనే వాడుతున్నాను. నాకు టైం లేదు కాబట్టి జనరల్గా థాట్ వచ్చింది, అది మీ ముందు పెడదాం అనేటువంటి ఆలోచనలో కొన్ని టాపిక్స్ నేను తీశాను. ఏంటంటే టాపిక్స్ ఫర్ క్రిస్టియన్ మెన్, క్రైస్తవ పురుషుల కోసం ముఖ్యమైన జీవనాంశాలు అనే విషయంలో ఏమున్నాయి మనకు, అవకాశాలు, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఏ విషయాల్లో మనం ఎక్విప్ అవ్వాలి, పురుషునిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని గమనిస్తే, అన్న సెకండ్ స్లైడ్, నేను ఇంకొక స్లైడ్ అన్న, చాలా ర్యాండమ్గా కొన్ని పాయింట్స్ మాట్లాడుతూ వెళ్తాను. బహుశా నేను ఫస్ట్ పాయింట్ మీరు చూస్తే మేబీ వీ కెన్, అంటే లాస్ట్ టైం కూడా రవికాంత్ అన్న, సుధీర్ అన్న మాటలు ఏంటంటే, అరే మీరు ఫుల్ డే టైం ఇచ్చారు కానీ చెప్పాలనుకున్న దాంట్లో 2% కూడా చెప్పలేకపోయాం వాళ్ళ భావన. ఎందుకంటే మనకు నేర్పించాల్సింది అంత ఉంది. మనం ఏంటంటే జస్ట్ ఒక రవ్వంత టేస్ట్ చూసే మనం దాన్ని కంటైన్ చేసుకోలేకపోతున్నాం. కానీ వాక్యంలో పురుషుడిగా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన సంగతులు పొందుపరుచున్నాయి. మీరు చూస్తే ఫస్ట్ టాపిక్, స్పిరిచువల్ లీడర్షిప్ ఇన్ ద హోమ్, ఇంటిలో ఆధ్యాత్మిక నాయకత్వం, పురుషుని యొక్క కీ రోల్, పురుషుడు ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా లీడ్ చేయాలి, లీడింగ్ ఫ్యామిలీ డివోషన్స్ అండ్ ప్రేయర్, మోడలింగ్ ఫర్గివ్నెస్, రిసెంబ్లింగ్ అంటే షోయింగ్ ఫెయిత్ అండ్ హ్యూమిలిటీ. దీని అంతటికట ఒక ఫుల్ డే మాట్లాడవచ్చు అంట కాన్ఫరెన్స్లో. ఇది ఒక ఫుల్ డే సెమినార్ లాగా చేయవచ్చు. రెండవది మీరు చూస్తే పురుషుడికి చాలా చాలా ప్రాముఖ్యంగా తను తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, బ్యాట్లింగ్ టెంప్టేషన్ అండ్ వాకింగ్ ఇన్ ప్యూరిటీ, శోధనతో పోరాడటం మరియు పవిత్రతతో నడవటం. ఇది చాలా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం. మూడోది, బీయింగ్ ఏ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఇన్ ఏ కాంప్రమైజింగ్ వరల్డ్, రాజీ పడే ప్రపంచంలో యథార్థత గల వ్యక్తిగా పురుషుడిగా ఉండటం. ఇది ఎలా అనే విషయం, దాని అవసరత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అలా మనం ఉండగలిగితే ఈ ప్రపంచానికి మనం ఏం చూపించగలం, వెలుగ్గా ఉండటం అంటే ఏంటి, దాని యొక్క అవసరత ఏంటి అనేది తెలుసుకోవటం. బిబ్లికల్ మ్యాన్హుడ్, బైబిల్ ప్రకారం పురుషుడిగా జీవించటం. మనమేమనుకుంటామంటే పురుషుడిగా మనం పుట్టాము, చలో మనకు ఉన్నటువంటి జ్ఞానంలో మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేసినాయి. కానీ అసలు వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి అవగాహన సంపూర్ణంగా మనకు లేదు. సో బిబ్లికల్ మ్యాన్హుడ్ అనేటువంటిది ఒక ఫుల్ డే సెమినార్ లాగా మనం చూస్తే, బైబిల్ ప్రకారంగా జీవించటం అంటే దేవుని సృష్టి ఉద్దేశ ప్రకారం ఆత్మీయమైన, నైతికమైన, బాధ్యత గల జీవితాన్ని పురుషునిగా నడిపించటం. పురుషుడిగా మన మీద ఉన్నటువంటి ఒక బాధ్యత, మనం ప్రపంచానికి బాధ్యతగా జీవించడం అంటే ఏంటి అంటే, పురుషులుగా మనం తప్ప ఎవరు చూపించలేరట. మన లాస్ట్ టైం కూడా మనం సుధీర్ అన్న కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లోకానికి, ఈ ప్రపంచానికి దిక్కెవరయ్యా అంటే క్రైస్తవ కుటుంబం మాత్రమే. సో అటువంటి క్రైస్తవ కుటుంబాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత పురుషుడిగా మన మీద ప్రభు ఉంచాడు. కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకొక మాట ఏముందంటే, ఓవర్కమింగ్ యాంగర్, ప్రైడ్ అండ్ ఈగో. ఎలా? మనకున్న ప్రిన్సిపల్స్ తోటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఫెయిల్ అయిపోతాం. వాక్యంలో ఉన్నటువంటి సూత్రాలు మనం గమనించుకుంటా, వాక్యంలో ఉన్నటువంటి పద్ధతులు, కోపం, గర్వం మరియు అహంకారాన్ని అధిగమించడం, ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సెషన్. మనం నేర్చుకోవాలి వ్యక్తిగతంగా. మనం ప్రతిరోజు ఫెయిల్ అయిపోతాం, ప్రతిరోజు కొత్త మనకి. కానీ వాక్యానుసారంగా ప్రిన్సిపల్స్ని, లేదంటే వాక్యం బోధించే విధంగా మనం హంబుల్ చేసుకొని సబ్మిట్ అయ్యి సరెండర్ అయినప్పుడు నేర్చుకోగలిగేటువంటి కొన్ని పాఠాలు. తర్వాత స్లైడ్ అన్న, నేను చాలా ఫాస్ట్గా వెళ్తాను. అంటే ఇవన్నీ టాపిక్స్ మనం నేర్చుకోవడానికి ఉన్నటువంటి స్కోప్ అని వివరించడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం. హ్యూమిలిటీ అండ్ సర్వెంట్ లీడర్షిప్, పురుషుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం. వినయం మరియు సేవకుని నాయకత్వం, అది కుటుంబంలో కావచ్చు, మన వర్క్ ప్లేస్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. దీని గురించి మనకున్న అవగాహన ఏంటి, బైబిల్ బోధిస్తున్నటువంటి పాఠాలు ఏంటి? బీయింగ్ ఏ గాడ్లీ హస్బెండ్, దైవికమైన భర్తగా ఉండటం. అంటే దేవుని దృష్టికోణంలో చూసినప్పుడు భర్త ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి,
ఇవన్నీ కూడా వాక్యం ద్వారా తప్ప మనం నేర్చుకోలేం. మనకున్నటువంటి అవగాహన ఏంటయ్యా అంటే మనం 20 మంది ఉంటే 20 మంది 20 డెఫినేషన్లు ఇస్తాం. వాక్యం దానికి విరుద్ధంగా వేరే డెఫినేషన్ ఇస్తుంది. సో మనం అది నేర్చుకోవాలన్న విషయం. ఫాదర్హుడ్, లీడింగ్ యువర్ చిల్డ్రన్ స్పిరిచువలీ, చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం గతంలో నేర్చుకున్నాం లాస్ట్ వీక్. రాబోయే తరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, దానికి ఎవరయ్యా బాధ్యత అంటే మనమే. ఫాదర్హుడ్, లీడింగ్ అవర్ చిల్డ్రన్ స్పిరిచువలీ. హెల్దీ కమ్యూనికేషన్ విత్ స్పౌస్ అండ్ చిల్డ్రన్, ప్రతిరోజు ఫెయిల్ అయ్యేటువంటి ఒక సందర్భం ఇది. మనం ఏమనుకుంటామంటే మనం మాట్లాడే భాష చాలా బాగుంటుంది, లేదంటే ఈ విధానమే కరెక్ట్ ఏమో, బహుశా చాలామంది మగవాళ్ళ కన్నా నేను బెటర్ మెన్ అట్ హోమ్ అని అనుకుంటాం, కానీ అది పెద్ద సున్నా అన్న విషయం మనకు తెలిసిపోయింది. ఇందాక లారెన్స్ కూడా చెప్తా ఉన్నాడు, మీసం తిప్పడం కాదు, తొడలో కొడటం కాదు, లేదంటే నెలకి 2 లక్షలు జీతం సంపాదించడం కాదు, అది కాదు నాయన గొప్పతనం అని. సో అది మనం నేర్చుకుంటా ఉన్నాం. సో ఆ విషయాలు ఏంటి అనేది మనం చూడాలి. బిబ్లికల్ ఫ్రెండ్షిప్ అండ్ బ్రదర్హుడ్, స్నేహం మరియు సోదరభావం. మనకున్నటువంటి ఆలోచన ఏంటి? స్నేహం అంటే ఏంటి? ప్రేమగా పలకరించడమేనా? అక్కడితో అయిపోయిందా? బ్రదర్హుడ్ అంటే ఎప్పుడైనా జస్ట్ కావాలంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేసి అడ్డుపడటం, అంతవరకేనా? అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మన మీద ఉన్న బాధ్యత ఏంటి అన్నది మేబీ నెక్స్ట్ స్లైడ్ అన్న. బ్యాలెన్సింగ్ వర్క్, ఫ్యామిలీ అండ్ ఫెయిత్, పని, కుటుంబం మరియు విశ్వాసాన్ని సమతుల్యంగా చేసుకోవటం. ఇది ఒక పెద్ద స్ట్రగుల్ మనందరికీ. ఏంటంటే వర్క్లో చాలా సమయం చేసేస్తున్నాం, వర్క్కి నా జీవితం అంతా మనం పెట్టేస్తున్నాం అని చెప్పి వర్క్ను కూడా ఎంజాయ్ చేయలేకపోవటం. దేవుడిచ్చిన బాధ్యతని అది నాది కాదు అన్నట్టుగా అక్కడ చాలా అసంతృప్తిగా గడపటం. అసలు వర్క్ని మనం ఎలా చూడాలి, కుటుంబాన్ని ఎలా చూడాలి, విశ్వాసాన్ని ఒక విశ్వాసిగా ఎలా ఎలా దాన్ని కొనసాగించాలి, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఇవి. వీటి మీద మనకు అవగాహన కావాలి పురుషుడిగా. వర్కింగ్ యాజ్ అంటు ద లార్డ్ అంటే మనం చేసినటువంటి వర్క్ ప్లేస్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మన బాధ్యతల విషయంలో కావచ్చు, ప్రభు కోసం పని చేస్తున్నటువంటి విధంగా పనిచేయటం, యథార్థంగా, ప్రేమగా, నమ్మకంగా చేయటం. ఆ విషయాల్లో కూడా మనకి నిజంగా కేవలం 2 మాటలు చెప్తే కాదు, కానీ దాని యొక్క లోతుగా మనం అర్థం చేసుకుంటే తప్ప క్రీస్తు యొక్క హృదయం మనకు అర్థం కాదు అన్న విషయం మనం గమనించగలం. మనీ మేనేజ్మెంట్ అండ్ బిబ్లికల్ స్టివార్డ్షిప్, డబ్బు నిర్వహణ మరియు బైబిల్ స్టివార్డ్షిప్ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మోస్ట్ ఆఫ్ అవర్ చర్చ్ యంగ్స్టర్స్ లేదంటే మ్యారీడ్ మెన్ చాలా విషయాల్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. మనీ మేనేజ్మెంట్ విషయంలో మనం చాలా కోల్పోయాం. దేవుడు ఇచ్చినటువంటి సంతోషాలు మనం అనుభవించలేకపోతా ఉన్నాం. కారణం ఏంటంటే ఆ ప్రిన్సిపల్స్ తెలియదు, ఎలా వాటిని మేనేజ్ చేయాలనేది కేవలం లోకం ఇచ్చినటువంటి జ్ఞానం, చదువు ఇచ్చినటువంటి జ్ఞానంతోనే మనం ఉంటున్నాం, కానీ వాక్యం దానికి ఇచ్చినటువంటి వివరణ ఏంటి అనేది ఒక ఫుల్ డే చూడొచ్చట మనీ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్ మీద. టైం మేనేజ్మెంట్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ కోసం సమయ నిర్వహణ. నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా చాలా టైం మిస్యూజ్ చేస్తున్నానన్న భావన నాకు ప్రతిరోజు ఉంటుంది. నేను బహుశా నాకు దేవుడు ఇచ్చిన సమయాన్ని ప్రొడక్టివ్గా వాడలేకపోతున్నాను అనేటువంటి దుఃఖం నాకు ప్రతిరోజు ఉంటుంది. అసలు ఆ విషయంలో మరి దేవుడు ఆ సమయాన్ని మనం నమ్మకంగా ఉండాలి కనుక ఆ విషయం కూడా మనం ప్రభు ద్వారా మనం నేర్చుకోవాలి, వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. కాలింగ్ వర్సెస్ కెరియర్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జంక్షన్. మనం మన మన మనకు కొన్ని కోరికలు ఉంటాయి, మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని యాంబిషన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రభు ఇచ్చినటువంటి ఆత్మవరాలు ఉంటాయి, బాధ్యత అర్థం అవుతూ ఉంటుంది, మనం చేయాల్సిన పనులు అర్థం అవుతూ ఉంటాయి. ఆ రెండింటి మధ్యన సమతుల్యత ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి మన గైడెన్స్ కావాలి, వాక్యం ఏం నేర్పిస్తుంది, ఏం మాట్లాడుతుంది అన్న విషయాలు మనకు తెలియాలి. సర్వింగ్ ఇన్ ద లోకల్ చర్చ్ ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది మనం అది తెలుసుకుంటే తప్ప మనకు తెలియదు. అందుకే ప్రభు మరి మనకి టీచర్స్ని, పాస్టర్స్ని ఇచ్చాడు, చక్కటి సెమినార్స్ తీసుకున్నటువంటి కృపా వరాలు వాళ్ళకి ఇవ్వబడి. సో మన లోకల్ చర్చ్లో మన పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి. మళ్ళీ మీరు చూస్తే మెంటరింగ్ ద నెక్స్ట్ జనరేషన్, తదుపరి తరానికి మార్గదర్శకత్వం, పెద్ద పెద్ద పదాలు ఇవన్నీ. కానీ ఈ బాధ్యత కేవలం పురుషుల మీద పెట్టాడు ప్రభు. మనకు ఒక పెద్ద బాధ్యత దేవుడు ఇచ్చాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ని లీడ్ చేసే విధానం, లెగసీని వదిలిపెట్టడం, వాళ్ళకి మా ఫ్యూచర్ని చూపించగలగటం. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్, దానికి కనెక్టివిటీలో మా డబ్బు నిర్వహణ యొక్క బైబిల్ సూత్రాలు. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం వాడటానికి అవ్వదట.
ఆ డబ్బు, దేవుడిచ్చిన డబ్బు బాధ్యతగా వాడటం ఎట్లా, దేనికి మనం ఎక్కడ దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి, ఈ విషయాలు మనం ఏమనుకుంటాం, చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం మనం. కానీ వాక్యం ద్వారా కొన్ని ఆ విషయాలు మనం తెలుసుకుంటే మన అంధత్వం ఏంటని తెలుస్తుంది. ఇవి ఎంత త్వరగా మనం తెలుసుకోగలిగితే అంత మంచిది. లేదంటే మనం ఆ, ఇవన్నీ కూడా అపవాదికి అవకాశాలు మనల్ని కొలగొట్టడానికి. కనుక మనం ముందుగానే ఎక్విప్ అవ్వాల్సినటువంటి అవసరత. స్టివార్డ్షిప్ ఓవర్ ఓనర్షిప్ అంటే మనం యజమానులం కాదు, దేవుని వద్ద నుంచి అప్పగింపబడిన విషయాల యొక్క బాధ్యత గల నిర్వాహకులం. మనం కేవలం వాటిని నిర్వహించేటటువంటి వారమని. అది వివాహం కావచ్చు, జాబ్ కావచ్చు, మన జీవితం కావచ్చు, సమయం కావచ్చు. దాని ఎడల మనకు అవగాహన కావాలి. అంటే ఎలా మనం నిర్వహించుకోవాలి, దేవుని యొక్క యజమానత్వానికి ఎలా మనం లోబడాలి, ఆయన ఓనర్షిప్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. అన్నీ దేవునివే. మనకు అప్పగించిన ఆస్తులు, సమయం, ప్రతిభ, సంపద ఇవన్నీ ఆయనకి గౌరవం కలిగించేలా నిర్వహించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. చూసారా, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం సమయాన్ని పాడు చేసుకోవటం, డబ్బును వాడుకోవటం, కుటుంబాన్ని లీడ్ చేయగలగటం, మన జీవితాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా లీడ్ చేసుకోవటం కరెక్ట్ కాదట. దేవునికి లోబడి ఎలా మనం స్టివార్డ్షిప్ చేయాలి అనేది చాలా ఎక్స్టెన్సివ్గా వాక్యంలో మనం నేర్చుకోవడానికి స్కోప్ ఉంది. టీచింగ్ ఫైనాన్షియల్ విజ్డమ్ టు యువర్ ఫ్యామిలీ అంటే నేను నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ నా కుటుంబానికి, నా బిడ్డలకి ఆర్థిక జ్ఞానాన్ని బోధించగలిగేటువంటి ఒక స్థితి పురుషుడికి ఉండాలి అన్న విషయాన్ని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇన్వాల్వింగ్ యువర్ స్పౌస్ ఇన్ ఫైనాన్షియల్ డెసిషన్స్, టీచింగ్ యువర్ చిల్డ్రన్ అబౌట్ మనీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మేబీ దిస్ విల్ బి ద లాస్ట్ స్లైడ్. ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బిల్డింగ్ ఏ క్రైస్ట్ సెంటర్డ్ మ్యారేజ్. క్రీస్తు కేంద్రీకృతమైన వివాహాన్ని నిర్మించటం, ఆ బాధ్యత కూడా మన మీదే. మనమేదే. ప్రయారిటైజింగ్ టైం విత్ యువర్ స్పౌస్. భార్యకి మనం ఎలా సమయం ఇవ్వాలి, ఎలా తనను గౌరవించాలి, ఎలా తనని హెచ్చించాలి, ఏ విషయాల్లో మనం తనకి సహాయపడాలి, ఏ విషయాల్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ వాస్తవానికి మనకు తెలియదు. మనం అనుకుంటాం మనం కాపురాలు అయిపోతున్నాయి, సంసారాలు చేసేస్తున్నాం, మనల్ని మించినటువంటి జ్ఞానులు లేరు, కనుకనే నేను అందరికన్నా బెటర్గా ఉన్నా అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టికోణంలో బహుశా మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నామేమో, దాన్ని మనం గమనించుకోవాలి. ప్రేయింగ్ టుగెదర్ రెగ్యులర్లీ, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. మెన్ యాజ్ స్పిరిచువల్ లీడర్స్ ఇన్ ద చర్చ్. ఇంతకుముందు లోకల్ చర్చ్లో మన పాత్ర, కానీ ఇక్కడ స్పిరిచువల్ లీడర్స్ అనేటువంటి ఒక పదం, అటువంటి ఒక గొప్ప బాధ్యత పురుషునిగా మనకు ఇవ్వబడింది అన్న విషయం బైబిల్ బోధిస్తూ ఉంది. చర్చిలో ఆధ్యాత్మిక నాయకులుగా పురుషులు, మరి దీని గురించి మనం ప్రిపేర్ అవటం, ఆ ఆలోచనతో సంఘానికి వెళ్ళటం, మన సంఘాన్ని ఆ విధంగా ప్రేమించగలగాలి అనేటువంటి ఆలోచన. మోడలింగ్ మెచ్యూరిటీ, ఫెయిత్ అండ్ సర్వీస్, లీడింగ్ ఇన్ ప్రేయర్, డిసైపుల్షిప్ అండ్ మెంటరింగ్. తర్వాత గాడ్ సెంటర్డ్ చర్చ్ కల్చర్ అమాంగ్ మెన్, అంటే సంఘంలో ఉన్నటువంటి పురుషులు అందరూ కలిసి ఉండేటువంటి వాళ్ళ సంస్కృతి ఎలాంటిది అనేది. అంటే బీయింగ్ ఏ స్పిరిచువల్ మెంటర్, దాంట్లో కూడా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. చివరిగా ఒక పదం ఏంటంటే నాయకత్వం, లీడర్షిప్, లీడింగ్ స్మాల్ గ్రూప్స్, బీయింగ్ ఏ స్పిరిచువల్ మెంటర్. ఈ నాయకత్వం అనేటువంటి ఒక బాధ్యత. సో ఇవి నేను క్విక్గా చదువుకుంటూ వెళ్ళిపోతాను, బికాజ్ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది. ద రోల్ ఆఫ్ మెన్ ఇన్ చర్చ్ ఎల్డర్షిప్ తెలుసుకోవాలి మనం, సంఘ పెద్దలుగా పురుషుల పాత్ర. క్వాలిటీ ఆఫ్ ఏ గాడ్లీ ఎల్డర్, నువ్వు సంఘ పెద్దగా అవ్వాలి అని అనుకోవడం కాదు, దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆ పురుషుడికి ఉండాల్సినటువంటి గుణాలు ఏంటి తెలుసుకోవాలి. రైజింగ్ అప్ న్యూ లీడర్స్ అండ్ ఫ్యూచర్ ఎల్డర్స్, నీ మీద నా మీద బాధ్యత ఉందని మనం నేర్చుకున్నాం. పాస్టరల్ కేర్ అండ్ షెపర్డింగ్, ఫ్యూచర్లో మన మీద దేవుడు ఇచ్చేటువంటి బాధ్యత ఇప్పటి నుంచే మనం ఆ దృష్టితో మనం ముందుకు అడుగులు వేయాలి. లెగసీ, ప్రిపేరింగ్ ద నెక్స్ట్ జనరేషన్, వారసత్వం. ఇంతకుముందు నాయకత్వం చూసాం, ఇప్పుడు వారసత్వం, తదుపరి తరం కోసం సిద్ధం చేయటం. సో ఇలాంటి ఆలోచనలతోటి మనం ముడిపడిపోయి బైబిల్ చదువుకొని సంఘానికి వెళ్ళగలిగితే ప్రతి ఆదివారం ఒక పండగే, ప్రతి సంఘ సహవాసం కూడా మనం ఒక కొత్త అనుభూతితో మనం ఆస్వాదించగలం. సో నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే చాలా చాలా టాపిక్స్ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని దృష్టిలో ఉన్నటువంటి పురుష ప్రకాష్ది ఒక్క నిమిషం వెయిట్ చేద్దామండి, విల్ వెయిట్. సారీ,
ఇక్కడ ట్రాన్స్ఫారం బయలిపోయింది. నన్ను కొంచెంసేపు చీకట్లోనే చూడండి. అన్న నా వాయిస్ వినిపిస్తుందా? యా థ్యాంక్ యూ. అయితే క్లోజప్ వాడతారని కూడా అర్థం అవుతుంది. యా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో బ్రదర్స్, నేను చెప్పేది ఏంటి అంటే, ఇంత సుకుమార్ గారు కూడా అన్నట్టుగా, బహుశా మనం దీన్ని అట్లా విని వదిలేస్తే మనకి దీనివల్ల ఎటువంటి ఫలం అయితే దొరకకపోవచ్చు. మనం ఖచ్చితంగా ఆ, ఇలా రెగ్యులర్గా మీట్ అవ్వడం చాలా అవసరం. చాలా విషయాలు నేర్చుకోవడం చాలా అవసరం. కేవలం రవికాంత్ అన్న, లేదంటే మీ లోకల్ చర్చ్లో ఉన్నటువంటి పాస్టరు వాళ్ళదొక్కరిదే బాధ్యత అనుకుంటే మనం ఎఫెక్టివ్గా దేవుని రాజ్యంలో వర్క్ చేయలేం. సో మనందరం కూడా చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి మనం నేర్చుకోవాలి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. రాబోయే దినాల్లో మనందరం కూడా ఇతరులకి దీవెనకరంగా ఉండాలంటే మనం చక్కగా ఎక్విప్ అవ్వాలి. కనుక మేమేమనుకుంటున్నామంటే, బహుశా మీ అందరి యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మేము ఏం చేయాలనుకుంటున్నామంటే, అవకాశం ఉంటే నెలకు ఒకసారి, మంత్లీ వన్స్ ఓవర్ జూమ్ మెన్స్ మీట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. మంత్లీ వన్స్ చాలా డెడికేటెడ్గా, చాలా సిన్సియర్గా, చాలా ప్రొఫెషనల్గా అందరూ కూడా సిద్ధపడి షెడ్యూల్ చేసుకొని వీడియోస్ ఎనేబుల్ చేసుకొని ఒక 2 గంటలు ఒక్కొక్క సెషన్. ఇప్పుడు నేను చూపించింది కేవలం 30 టాపిక్స్ మాత్రమే. మేబీ రవికాంత్ అన్న అడిగితే ఒక 100 పైగా చెప్పొచ్చు. అయితే నేను జస్ట్ సుజావుగా మనకు అర్థం కావాలి, దాని వెయిట్ అన్న ఉద్దేశాన్ని కనబరుస్తాక నేను చెప్పాను అనమాట. సో మంత్లీ ఒకసారి మనం ఒక డెడికేటెడ్ టైం తీసుకొని ఒక 2 అవర్స్ లేదంటే 3 అవర్స్ మనం నేర్చుకోగలిగితే, మన లోకల్ చర్చెస్లో మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి అటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అనేది ఆలోచన. మన మీద చాలా బాధ్యత ఉందన్న విషయం మనకు అందరికి అర్థమవుతా ఉంది. మనం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మనం చక్కగా కలిసి ఒక కుటుంబంగా ఏదైనా కష్టం ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా ప్రశ్న ఉన్నా కూడా ఈ మెన్స్ మీట్ వాట్సాప్ గ్రూప్లో మనం మాట్లాడుకోవచ్చు. రవికాంత్ అన్న ఖచ్చితంగా మనకు సహకరిస్తారు. కాబట్టి ఇలా ఈ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలనేది ఒక కోరిక. సో ఐ లీవ్ ఇట్ టు రవికాంత్ అన్న జస్ట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. నా ప్రపోజల్ ఏంటంటే, మంత్లీ ఒకసారి మనం డెడికేటెడ్గా కలవగలిగితే, మన లోకల్ చర్చ్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం ప్రోత్సహించగలిగితే, మనం వినటం మాత్రమే కాకుండా దేవుని చిత్తం అయితే ఒక జట్టుగా మీ ప్రాంతాలకి మేము రావటం, మా దగ్గరికి మీరు రావటం, కలిసి మనం ఇలాంటి సెమినార్స్ చేయడానికి కూడా దేవుడు రాబోయే దినాల్లో అవకాశం ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా దీన్ని అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సో ఓవర్ టు రవికాంత్ అన్న. థ్యాంక్ యూ. యా అంటే దీంట్లో ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసేది ఏమీ లేదు, కానీ అంటే నా నా థాట్ ఎట్లా ఉంటుంది అని అంటే, నాకు ఒక ప్లేస్లో కొంతమంది బాధ్యత ఇచ్చాడనే కానీ మనమంతా కూడా యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్లోనే, యూనివర్సల్ చర్చ్లో మెంబర్స్. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్ల కింద సంఘాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒక సంఘం, మనమంతా ఒక కుటుంబం. సో జరిగిన జరగలేకుండా అంటే ఏమి చేయలేకపోయాము, ఏమి జరగలేదు అన్నది పక్కన పెట్టేసి, మనం స్టార్టింగ్ స్టెప్స్కి వచ్చి స్లోగానే ఉన్నా, చిన్నగానే ఉన్నా మనం మొదలుపెట్టి చేద్దాము, ఎక్విప్ అవుదాము, ఒకళ్ళు హెల్ప్ చేసుకుందాము, ప్లాన్ చేసుకుందాము. ఇది వేరు వేరు ప్లేసెస్లో, వేరు వేరు ప్రేయర్ గ్రూప్స్లో, చర్చెస్లో దీన్ని వర్కౌట్ చేద్దాము. స్లోగా దీన్ని మనం మిగతా క్రిస్టియన్ కమ్యూనిటీలోకి ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దీన్ని మనం అంటే ఇన్ఫెక్షన్ ఎట్లా స్ప్రెడ్ అవుద్దో ఇది ఎట్లా స్ప్రెడ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు అని అంటే, అది మనం స్ప్రెడ్ చేయకపోతే అంటే ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ అంటే, నేను ఆ మాట దాని గురించి ఆలోచిస్తా ఉన్నా. అంటే ఇన్ఫెక్షన్ అన్న కాన్సెప్ట్ కాదులే, కానీ అడవులు తగలబెడుతుంటే ఆ మంటలు ఆపడానికి ఇంకో వైపు నుంచి తగలబెట్టుకుంటూ వస్తారు. పెద్ద పెద్ద అడవులు, ఫారెస్ట్ ఫైర్స్ అవి సాధారణంగా ఆగవు. దాన్ని నీళ్లతో కెమికల్తో కూడా ఆపే కావు. సో అది ఒకవైపు నుంచి అడవి మొత్తం ఇట్లా తగలబడి వస్తూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంటను ఆపడానికి ఆపోజిట్ డైరెక్షన్లో వీళ్ళు మంట పెట్టి దీన్ని ఇటు తీసుకొస్తారు.
సో ఫారెస్ట్ ఫైర్ని ఆపాలి అని అంటే వాళ్ళు ఇంకొక ఫైరే వేస్తారు. దట్ ఈస్ హౌ ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ యాక్చువల్లీ కంట్రోల్డ్. సో రాంగ్ టీచింగ్స్, ఒకలాంటి నెగ్లిజెన్స్తో కూడుకున్న యాక్టివిటీస్, ఇవన్నీ అడవి మంటలాగా తగలబడతా వెళ్ళిపోతా ఉంటే, బిలీవర్స్ని చర్చెస్ని తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే, మనం ఏం చేద్దామంటే ఇంకోవైపు చిన్నగా మంట పుట్టిద్దాం, కౌంటర్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే నాకు తెలిసి 9:30 అయిన తర్వాత 37 వెళ్ళారు, కానీ 45 దాకా చూశాను నేను ఈరోజు. 70 మెంబర్స్ వస్తే దీనికి 45 మెంబర్స్ ఆన్లైన్ ఉన్నారు. ఆ, సరిపోద్ది చిన్న మంట. మనం రివర్స్లో ఆ ఫారెస్ట్ ఫైర్ని, రాంగ్ ఫైర్ని ఆపడానికి మనం వ్యతిరేకంగా మంట అంటించాల. సో దానికి కొంచెం డెడికేషన్తో కూడిన కమిట్మెంట్. సో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయితే, నేను ఒక ఒక కాజ్ కోసం నేను కమిట్ అవుదాము, ఒక 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 పని కోసం నేను కమిట్మెంట్ ఇవ్వాలి అన్న లెక్కలో మీరు రెడీ అయితే, ఆ కమిటెడ్గా మనం కూర్చున్నామంటే మాత్రం మనం చేయగలుగుతాం. ఎందుకంటే మనం దేవుడు రాజ్యం కొరకు చేసేది కాబట్టి, దీనికి ప్రభువు సహాయం చేస్తాడు కాబట్టి, ఆయన సహాయం లేకపోతే చేయలేం, కానీ మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఇది ఆయన చిత్తానికి సంబంధించింది. సో లెట్స్ స్టార్ట్ ఏ కౌంటర్ ఫైర్. లేదు అంటే మాత్రం అంటే ఇప్పుడు ఆంధ్ర సైడు చాలా చర్చెస్ కనిపిస్తాయి. కనిపించడానికి ఎంత చర్చెస్ కనిపిస్తాయో అంత రాంగ్ టీచింగ్, అన్ని రాంగ్ ప్రాక్టీసెస్ కనిపిస్తాయి. తెలంగాణ సైడ్ కూడా చర్చెస్ బాగానే కనిపిస్తున్నాయి. చర్చెస్ ఎక్కడ ఎక్కువ ఉండి, ఎక్కడైతే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందో అక్కడ రాంగ్ టీచింగ్స్ ఉన్న వాళ్ళందరూ తప్పిపోయిన స్థితిలో కనిపిస్తున్నారు, కానీ అంటే అసలు లేవని నేను అన్ను, కానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ అన్ని ఏరియాస్లో అంటే ఇప్పుడు అంటే మీరు గమనించట్లేదు, కానీ ఒకసారి మన విద్యాసాగరే ఆ, ఎక్కడది వరంగల్ దగ్గర హన్మకొండ దగ్గర ఒక చిన్న విలేజ్లో క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేయలేదు, కానీ క్రిస్మస్ మీద సెమినార్ చేసాం. క్రిస్మస్ టైంలో నాకు తెలిసి క్రిస్మస్ మీద కాన్ఫరెన్స్ సెమినార్ ఎవడు చేసి ఉండడు. క్రిస్మస్ సెలబ్రేషన్ చేయకుండా పాస్టర్స్ అందరిని కూర్చోబెట్టి క్రిస్మస్ అన్న కాన్సెప్ట్ మీద మేము ఒక ఒక సెమినార్ చేస్తే, అక్కడ జరిగింది ఏంటంటే లంచ్ టైంలో ఒక 7 పాస్టర్లు కూర్చుని మాట్లాడతా, కొరియా నుంచి ఒక టీం వస్తున్నారు, వాళ్ళు అంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తా, చర్చెస్ కట్టుకోవడానికి హెల్ప్ చేస్తా, యెహోవా దేవుడు తండ్రి అయితే తల్లి ఒక ఆమె ఉంది అని, ఆ యెరూషలేము చర్చ్ అని, ఏంటో విచిత్రం, అంటే కల్ట్కి బేస్డ్ ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని క్లాసెస్ పెట్టి వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి, కొంతమంది పాస్టర్స్ని వాళ్ళు ట్రాప్ చేసి చిన్న చిన్న విలేజెస్కి కూడా వెళ్ళిపోతున్నారు. ఈ ఆఫ్రికా నుంచి వచ్చే కల్ట్స్ కొన్ని, కొరియా సైడ్ నుంచి వచ్చే కల్ట్స్ కొన్ని, ఇట్లా ఇట్లా కల్ట్స్ మీరు గమనించట్లేదు, చిన్న చిన్న ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇందాక మధ్యాహ్నం ఒంగోలులో సురేష్ పాస్టర్ గారు ఉన్నారు. సురేష్ పాస్టర్ గారు, నేను 3 రోజుల నుంచి ఒక ఏరియాలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నాను. అక్కడ కిరణ్ అనే ఇంకొక అబ్బాయి ఆ, ఆ, కోండు భద్రాచలం దగ్గర ట్రైబల్ పీపుల్ మధ్యలో, పాస్టర్స్ మధ్యలో ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఎంత ఆశ ఉంది నేర్చుకోవడానికి, వాళ్ళని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని దాని గురించి వర్కౌట్ చేసుకుంటా ఈ మంత్ ఎండింగ్ ఆ ట్రైబల్ ఏరియాస్కి, ఎందుకంటే ఆగస్ట్ నెలలో గోదావరి పొంగితే వాళ్ళకి అసలు లోకల్ ఏరియా నుంచి కనెక్షన్ పోద్దంట. వాళ్ళంతా కోయా గోండు ట్రైబ్కి సంబంధించిన పాస్టర్స్. అంటే ఒక పాస్టరు ఇస్త్రీ షాప్ ఆయన, ఒక పాస్టరు ఆటో డ్రైవరు, ఒక పాస్టరు కోళ్ళు పెంచుకునే ఆయన, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా ట్రైబల్స్.
వీళ్ళని వాడుకుంటా కొంతమంది చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళకి వాళ్ళు మాకు టీచింగ్ కావాలా, మాకు ఎవరైనా నేర్పించేవాళ్ళు ఉంటే చెప్పండి, మేము సేవ చేయడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పి అడుగుతున్న అట్లాంటి దీంట్లో మేము ఈ మంత్ ఎండింగ్ మేము ముగ్గురు వెళ్తున్నాం అక్కడ ఒక 2 days ఆ భద్రాచలం ఆ ట్రైబల్ ఏరియాస్కి. సో చాలా నీడ్ ఉంది. ఈ ఫారెస్ట్ ఫైర్ లాగా చిన్న చిన్న ఏరియాస్కి కూడా వెళ్ళిపోయి పాస్టర్లు కొనేస్తున్నారు. కొనేసి ఎవడు రాజ్యాలు వాళ్ళు కట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద మెగా చర్చెస్లో నుంచి కొంచెం హై లెవెల్ చర్చెస్ని కొనేసే పాస్టర్లు కొంతమంది, నాకు నిన్నే చాలా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరికింది. మన హైదరాబాద్లో కొన్ని మెగా చర్చ్ పాస్టర్లు దుబాయ్లో ఒక చర్చ్ కొని, గోవాలో ఒక చర్చ్ కొని, ఇంగ్లాండ్లో ఒక చర్చ్ కొని, ఆ లెవెల్లో చర్చిలను కొనే పాస్టర్లు ఒకళ్ళు ఉంటే, ఈ చిన్న చిన్న ఊర్లకెళ్ళి చిన్న చిన్న పాస్టర్‌లని కి డబ్బులు మేము నెలకెంత ఇస్తాం అని చెప్పి పాస్టర్‌లు కొనేస్తున్న పరిస్థితులు నడుస్తున్నాయి. చాలా భయంకరమైన మాఫియా చర్చ్‌లో నడుస్తుంది. మనం గాని మెన్‌గా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు తీసుకోలేదంటే, నాకు లాస్ట్ 3 డేస్ లాస్ట్ 3 డేస్ కాదులెండి. ఒక 1 మంత్ 1, 2 మంత్స్ నుంచి సురేష్ పాస్టర్ గారు నేను కొన్ని ఇష్యూస్ మాట్లాడుకుంటా. లాస్ట్ 3 డేస్ నాకొచ్చిన కొన్ని ఇన్ఫర్మేషన్‌లు చూసిన తర్వాత నాకు చాలా భయమేస్తుంది. అంటే ప్రకాష్ అంటే టు బిగిన్ విత్ అని టాపిక్స్ చెప్పుకుంటొచ్చారు. నేను ఇంకొక ఎక్స్‌ట్రీమ్ కూడా చెప్తా ఉన్నా. దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ వర్క్ దట్ షుడ్ బి డన్. ఎళ్ళిపోతున్నాయి. మనం గాని లేట్ చేశామంటే, మనం గాని ఎక్కడన్నా వెనకబడ్డామంటే మాత్రం, కమిట్మెంట్ తీసుకొని నిలబడలేదంటే మాత్రం, ఫారెస్ట్ ఫైర్ లాగా మొత్తం స్వీప్ చేసుకుంటూ ఎళ్తది. మనం ఒక సైడ్ నుంచి ఎదురు మంటేద్దాం. ఏసి కమిటెడ్‌గా ఏద్దాం. దానికి ఎంతమంది కమిటెడ్‌గా అంటే మీకు మీరు కమిట్మెంట్ తీసుకొని ప్రకాష్‌కో, నాకో, రమేష్‌కో మీకు మీరు కమిట్మెంట్ తీసుకొని మీరు మాటిస్తే మేము అంటే దీనికి ఇప్పుడు ఇట్లా చేయాలంటే చాలా రిసోర్స్ పర్సన్స్‌ని కాంటాక్ట్ అవ్వాలా. మేము టైం తీసుకోవాలా. నేను ఇప్పుడు ఇట్లానే చెప్తా ఉన్నా గదా! నా ప్లానరు ఇప్పుడు మొత్తం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, జూలై అంటే గ్యాప్ లేకుండా అక్కడికక్కడ ఇరుక్కుపోతున్నాయి. అయినా గాని ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సొచ్చినప్పుడు దానికి ఎక్కువ టైము స్పెండ్ చేయాల్సొస్తది. ఇప్పుడు వీటన్నిటికి మళ్ళీ కూర్చొని. సో, దానికి మీ సైడ్ నుంచి మీరు కూడా చాలా సీరియస్ కమిట్మెంట్ ఇస్తే దీనికి ఏ రకంగా ఎట్లాంటి రిసోర్సెస్‌ని మనం పట్టుకోవాలా? దీనికి ఎంత జాగ్రత్తగా దీని గురించి నేర్చుకోవాలో ఇటు సైడ్ నుంచి కూడా మేము ఎఫర్ట్ పెట్టి దీన్ని వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు స్టేట్స్‌లో ముందు తెలుగు స్టేట్స్ గురించి ఆలోచిద్దాం. చర్చిలన్నీ మన చర్చిలే. ఏ చర్చిలో ఉన్న విశ్వాసైనా మన సంఘంలో ఉన్న విశ్వాసి. మన కుటుంబం. మనం అంటే లారెన్స్ గారు మిమ్మల్ని దూరంగా పెట్టాలని కాదు. నేను తెలుగు కమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. తెలుగు అంటే ఒక స్టెప్ ముందు. ఒక చిన్న ఇది దాంట్లో నుంచి మనం విల్ గెట్ ఇంటు ద మేజర్ థింగ్. విజయ్ ఒకసారి వస్తావా ఇటు? విల్ గెట్ ఇంటు ద మేజర్ థింగ్. సో, ముందు తెలుగు క్రైస్తవులందరినీ ఒక కుటుంబంగా మనం కూర్చొని మనం విల్ ట్రై టు వర్క్ ఇట్ ఔట్ అండి. సో, దట్ ఈస్ మై డిజైర్. సో ప్రకాష్. చాలా చాలా భయంకరమైన పరిస్థితులైతే ఉన్నాయి బయట. యాహ్! డిలే చేయకుండా చేద్దాం. వండర్‌ఫుల్ అన్న. థ్యాంక్ యూ. యాహ్! యాహ్! చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్న. అంటే ఆహ్, ఆన్ ఫైర్ అనే ఒక మాట. పక్కన కొన్ని జీవితాలు అలా పాడైపోతా ఉంటే, లేదంటే అపవాది చేతిలోకి వెళ్ళిపోతా ఉంటే, మనం బాధ్యత లేకుండా ఉండటం అనేది అది బాధాకరం. సో, మనం ఆ బాధ్యత కొరకు దేవుడిని అడుగుదాం. సో, మనం అనుకుంటే అయ్యేది కాదు. సో, మనం ఖచ్చితంగా దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. మనం బాధ్యతగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మేబీ ఈరోజు ఇక్కడితో మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ చాలా డెడికేటెడ్‌గా ఒక సెషన్ మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఆ సెషన్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, అదేవిధంగా కొంత నేర్చుకుందాం. ఒక కుటుంబంగా మనం దేవుడు నడిపింపుని బట్టి మనం ముందుకు అడుగులు వేద్దాం. సో ఆ విషయాన్ని మీరు గమనించండి. ఆ, మన శ్రీరామ విజయభాస్కర్ బ్రదర్ కూడా ఒకటి రెండు విషయాలు మాట్లాడటానికి సమయం అడిగారు. బ్రదర్ ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్తే తర్వాత మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని మనం ఫినిష్ చేద్దాం. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ప్లెజర్. సారీ, నేను కొంచెం లేట్ అయ్యాను, ట్రాఫిక్ లో ఇదైపోయింది, నేను దానివల్ల నేను మాట్లాడలేకపోయానండి. సో దేవుని కృపను బట్టి నిజంగా మంచి మీట్ చాలా ఆశీర్వాదకరంగా జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పాత్ర ఏంటి, నిజంగా మనం ఆలోచించే విధానానికి, బైబిల్ ఆలోచించే విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. సో అది దేవుడు మనకు నేర్పించాడు, అది మన జీవితాల్లో పాటించాలి. నిజంగా అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రకాష్ అన్న ఇలాగా కొన్ని టాపిక్స్ చెప్పారు. నా ఒపీనియన్ ఏంటి అంటే అన్నయ్య, జస్ట్ మనం ఆన్లైన్ లో చేసేదానికంటే కూడా ఇది ఒక 6 months కి మన క్యాలెండర్ రవికాంత్ అనేది బుక్ చేసుకుంటే బాగుంటది అనుకుంటా, నా ఉద్దేశం, నా ఒపీనియన్ ఇది, అంతే. సో ఏంటి అంటే ఒక 6 months కి ఒక ఎవ్రీ మంత్ మనకి ఎట్లేదన్నా కానీ ఒక ఇది ఒక లాస్ట్ టైం మనం మెన్స్ మీట్ ఎలా అయితే పెట్టామో మంత్లీ వన్స్ మనం పెట్టుకున్నామంటే ఒక 6 months కి కానీ 7 months కానీ అన్నయ్యని మనం క్యాలెండర్ చేసేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే జూమ్ మీటింగ్ లో అంత ఎఫిషియెంట్ గా ఉండదు, జూమ్ మీటింగ్ లో అంత ఇంట్రెస్ట్ గా అంటే వినే అవకాశం ఉండదు అని నేను అనుకుంటున్నా. జస్ట్ అంటే కొంతమందికి డైరెక్ట్ అంటే 1-to-1 డిఫరెంట్ గా ఉంటుంది, వీడియో అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇదైతే నా ఒపీనియన్, అది చెప్పడం కోసమే నేను అన్న మాట్లాడొచ్చారని అడిగాను. దట్స్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సో రవికాంత్ నన్ను కిడ్నాప్ చేద్దాం ఒక 6 months కోసం. అంటే లాస్ట్ టైం మనకి వ్యాక్ అకాడమీ హెర్మెటిక్స్ క్లాసెస్లో ఉన్న అనుభవం ద్వారా ఆసక్తిగా ఉన్న వాళ్ళు మాత్రమే 2 గంటలు 3 గంటలు ఉండగలరు జూమ్లో అయినా కూడా. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా మనం పెట్టగలుగుతాం, కానీ ఇప్పుడు బెంగళూరు, కోదాడ, ముంబై ఇలా ఉన్న బ్రదర్స్ మరి మనం కలవలేం. కాబట్టి మనం జూమ్తోనే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఫర్ షూర్ నాకేమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆసక్తిగా కూర్చొని నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈవెన్ 10 అవుతున్నా కూడా చాలామంది ఉన్నారు. బట్ అగైన్ మీరు చెప్పినట్టుగా ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. మనం ఒకరి కోసం ఒకరు ప్రేయర్ చేద్దాం. ఫోకస్డ్గా మనం డిసిప్లిన్గా కూర్చొని ఒక బుక్, పెన్ను, బైబిల్ పెట్టుకొని చక్కగా రాసుకొని తర్వాత అవంతా మనం మన జీవితంలో అప్లై చేసుకొని నెక్స్ట్ సెషన్ కోసం ఎదురు చూడటం, అలాంటి ప్రయత్నాలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మరి మూవింగ్ ఫార్వర్డ్ మెన్స్ మీట్ మనకి ఎవ్రీ మంత్ ఒక సెషన్ ఎక్స్క్లూజివ్గా పురుషుల కోసం చేస్తాం. సో మీ ఫ్రెండ్స్కి కొత్త వారికి కూడా మీరు చెప్పి పెట్టండి, ఇలా ఒక ఇన్విటేషన్ ఉంటుంది, ఆ టైంలో మీరు అవైలబుల్ ఉండండి అని చెప్పండి. కొత్త వాళ్ళకి మనం పరిచయం చేద్దాం. సో మనం మనుషులు పోగు చేసుకోవాలనేది ఆలోచన కాదు, కానీ సత్యాన్ని చాలామందికి చెప్పగలిగితే మనం వారు కూడా ఆకర్షితులై దేవుని యొక్క సత్యానికి లోబడి జీవితంలో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అన్న బిఫోర్ వి క్లోజ్, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే అన్న రేఖంత్ అన్న? ఓకే ఓకే, ఇంకా ఎవరైనా క్విక్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? షుడ్ వి క్లోజ్ దిస్ ఆఫ్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ 9:40. ఆల్ రైట్, సో మనం చిన్న ప్రేయర్ తోటి క్లోజ్ చేద్దాం. ఎవరైనా ప్రేరేపించిన వాళ్ళు క్విక్గా చిన్న క్లోజింగ్ ప్రేయర్ చేస్తే దెన్ విల్ కాల్ ఇట్ ఆఫ్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ప్రేయర్ చేయవచ్చు ప్లీజ్. నా ప్రేయర్ చేస్తాను. ప్లీజ్ చేయండి పర్లేదు. కిరణ్ గారు మీరు తన బ్రదర్ ఏమండి, మీరు కూడా చిన్నగా చేయండి, దాన్ని విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. సరే కిరణ్ గారు మీరు చేయండి అయితే. పరిశుద్ధుడు అయిన తండ్రి, నా ప్రభా, ఈరోజు నేను ఈ మెన్స్ మీట్లో నా ప్రభా మేమందరం కూడా అనేక విషయాలు మాట్లాడుకోవటానికి నువ్వు కృప చూపించినందుకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా, మేము మాట్లాడుకున్న ప్రతి మాట కూడా నా ప్రభా మా హృదయాలను నాయన మరలా చిగురింపు చేసిందని మేము నమ్ముతున్నాం పరమ తండ్రి. కృప కలిగిందేవా నాయన, ఈ మీట్లన్నీ కూడా కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభా మేము నాయన క్రియల్లో పెట్టడానికి మాకు సహాయం చేయండి నా ప్రభా. నాయన క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదని యాకోబు పత్రిక ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభా. నాయన క్రియలతో కూడిన విశ్వాసం అనేది ఈ రోజున
నైనా నీ బిడ్డలైన మా అందరికీ కూడా నైనా ఎంతో అవసరం ప్రభువా. దేవా నా ప్రభా, మేము నైనా థియలాజికల్ గా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం కానీ నా ప్రభా ప్రాక్టికల్ లైఫ్ లో నైనా సౌండ్ లైఫ్ జీవించలేకపోతున్నాం నా ప్రభా. అనేకమైన నైనా నా ప్రభా చిక్కులులో చిక్కుకొని నా ప్రభా నైనా ఈ ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ ని నా ప్రభా ముందుకు తీసుకెళ్లటంలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాం ప్రభా. వీటన్నిటిలో నువ్వే మాకు సాయం చేయమని వేడుకుంటున్నాం. అయినా పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే నా ప్రభా మేము ప్రతి నైనా వాక్యంలో ఉన్న ప్రతి మాటను నా ప్రభా నైనా మేము నెరవేర్చడానికి అవకాశం ఉంటుందని నమ్ముచున్నాం పరమ తండ్రి. నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మా ముందుండి నడిపిస్తున్నటువంటి నా ప్రభా నైనా రవికాంత్ అన్నను నైనా అక్కను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం పరమ తండ్రి. నైనా వారిని బ్లెస్ చేయండి, మంచి శక్తిని ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. నా ప్రభా ఈ మెన్స్ మీట్ కు నా ప్రభా నైనా వెనుకుండి నడిపించినటువంటి సహోదరులందరినీ నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. కృప కలిగిన దేవా నా ప్రభా నైనా నీ చిత్తంలో నా ప్రభా నీ సమకూర్పులో భాగంగానే నైనా మేమందరం ఈ రోజు కలుసుకున్నామని నైనా నిశ్చయంగా నమ్ముచున్నాం పరమ తండ్రి. దేవా నా ప్రభా మేమందరం కూడా నైనా మా సామర్థ్యం కొలది నా ప్రభా, మా శక్తి వంచన లేకుండా నా ప్రభా నైనా నీవిచ్చిన ఆ బాధ్యతను నా ప్రభా మేము గుర్తెరిగి నా ప్రభా నైనా నిర్లక్ష్య ధోరణి మాని నా ప్రభా పూర్తి సీరియస్నెస్ తో డిసిప్లిన్ తో నా ప్రభా నైనా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నైనా ఆ మనసు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. కృప కలిగిన మా దేవ నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి నా ప్రభా. నైనా ఇప్పటి వరకు చర్చించుకున్న ప్రతి అంశాన్ని కూడా నా ప్రభా నైనా మేము ముందుంచుతున్నాం పరమ తండ్రి. రానున్నటువంటి రోజుల్లో నా ప్రభా మేము నిజంగా సీరియస్ గా ప్రతి విషయాన్ని తీసుకుని నా ప్రభా నైనా నా ప్రభా ఈ వాక్యపు వెలుగులో అనేక మందిని నడిపించిన ప్రభా నైనా ఈ యొక్క దుర్బోధకు వ్యతిరేకంగా పోరాడుతూ నా ప్రభా నైనా మేము నా ప్రభా సత్యానికి స్తంభాలుగా ఉండటానికి నా ప్రభా నీ వాక్యం అనే సత్యంతో నైనా మమ్మల్ని మేము వెలిగించుకుంటూ అనేక మందికి నైనా వెలుగుగా ఉండే భాగ్యాన్ని నీ సాక్షులుగా ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించమని. రాకడ ఆలస్యమైతే నా ప్రభా మరల మేము కలుసుకుంటున్నా ప్రభా ఇలా ఒకరినొకరం పురుగొల్పుకుంటూ ఒకరినొకరం బలపరుచుకుంటూ అయినా నిజమైన నీ శిష్యులుగా నీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని. నైనా ఈ యొక్క మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. సో యా అగైన్ మరొకసారి గుర్తు చేసేది ఏంటంటే రవికాంత్ అన్న మనందరికి చెప్పినట్టుగా మనందరం బాధ్యతగా ఒక సవాల్గా తీసుకొని రెగ్యులర్గా మనం జాయిన్ అవ్వగలిగితే సెషన్స్ నేర్చుకున్నవన్నీ కూడా మనం అప్లై చేసుకోగలిగితే అన్న టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా మనకి సజెస్ట్ చేయడానికి అడ్వైజ్ చేయడానికి ఎప్పుడు అవైలబుల్ ఉంటారు కాబట్టి గమనించండి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీరు అన్మ్యూట్ చేసుకొని యూ కెన్ విష్ వన్ అనదర్ యాజ్ యూజువల్. సో లెట్స్ స్టే కనెక్టెడ్ ఆన్ వాట్సాప్ గ్రూప్. రమేష్ గారు థ్యాంక్ యూ. Thank you so much, brother. It was great. Thank you, brother. థ్యాంక్ యూ రమేష్, గుడ్ థ్యాంక్ టు యూ సీ యూ. బ్రదర్, థ్యాంక్ యూ ఆల్. వందనాలు అందరికీ. బాయ్, గుడ్ నైట్, Thank సీ you. యూ ఆల్. బాయ్ బ్రదర్, బాయ్ బాయ్. Good night. థ్యాంక్ యూ Praise the Lord. అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో గుడ్ మచ్. ఐ నైట్. థింక్ వీ కెన్ అప్లోడ్ దిస్ అన్న మేబీ అంతా నార్మల్గానే యూట్యూబ్లో మ్యూట్లో ఉంది మీది. ఇట్స్ ఓకే. యా నేను అప్లోడ్ చేస్తాను ప్రకాష్, చేస్తాను రైట్. ఫస్ట్. యా ఓకే ఓకే. యా థ్యాంక్ యూ సాగర్ గారు. సురేష్ బాయ్ మా. థ్యాంక్ యూ. Thank you. Thank you. గుడ్ నైట్. అప్లోడ్ చేస్తారా సార్ ఇది? చేసి గ్రూప్లో పెడతాం. అన్న అంటే అన్న మెన్స్ది ఏదైనా అది కాదు ఏదైనా అబ్జెక్షన్ ఉందంటే అన్లిస్టెడ్ లో పెడతాను, అందరికి కనిపించదు. లింక్ ఎవరికి ఉంటే వాళ్ళకే కనిపిస్తుంది. పర్లేదు సార్ పెట్టండి. అంటే ఓకే అయితేనే పెడతా. ఓకే పర్లేదు సార్ పెట్టండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. నా ప్రకాష్ అన్న, బ్రదర్ చెప్పండి. అదే ఆన్లైన్ బెటర్, మన హెర్మనెటిక్స్ క్లాస్ నేర్చుకున్నట్టు అంతే మెన్స్ది అన్న, అది బెటర్ అన్న. యా బ్రో, అంత దూరం నుంచి రమ్మని అడగడం అత్యాస అవుద్ది నాకు కూడా. అండ్ దట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. మనంతా అవును. చక్కగా అంటే మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని సెషన్స్ చేసుకుంటే ఎప్పుడన్నా ఒకసారి మధ్యలో
ఎగ్జాక్ట్లీ. మళ్ళీ కొన్ని 3 సెషన్స్ months or 4 months అట్లా మనం చేయొచ్చు. బెటర్ అన్న. ఎస్. కొంచెం అది అంటే నెక్స్ట్ క్లాసులు జరిగేటప్పుడు క్లాస్ అయిపోయిన వాళ్ళు పీపీటీ కూడా వచ్చేటట్టు ఉంటే జిరాక్స్ ఇచ్చాంగా సార్ కొంచెం మీకు మొన్నటి. ఓకే సార్, ఓకే అన్న. బట్ ఏంటంటే ఇప్పుడు మెన్స్ జరుగుతుంది కదా అన్న, అంటే ఆ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ ఒకసారి పీపీటీ కనుక ఉంటే జిరాక్స్ తీసుకొని 1 month టైం ఇస్తున్నారు కదా, దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ గా అప్లై చేసుకోవడం కానీ నేర్చుకోవడం కానీ ఉంటే టైం కూడా మంచిగా ఉందన్న. అట్లా అని నేను అడుగుతాను. షూర్ అన్న, ఖచ్చితంగా, పక్కా. అంటే మా ప్రాబ్లం ఏంటంటే అన్న, మీరు అందరూ సిస్టమ్ లో వర్క్ చేస్తా అంటారు కాబట్టి మీకు ల్యాప్టాప్ లో ట్యాబ్ లో పెట్టేసుకుంటారు అన్న పీడిఎఫ్. మాకు జిరాక్స్ సెంటర్ పోతే రవికాంత్ అని ఇచ్చారు, వెనక మొత్తం బ్లాక్ ఉంటది, నా కలర్ మొత్తం పోతుందని జిరాక్స్ తోటి తీస్తలేడన్నా. ఆహా, అట్లా అవుతుందా? ఓకే, ఓకే. నేను అందుకోసమే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ లేకుండా అన్నది ఏంటంటే అంటే వర్డ్స్ పేజ్ నాకేమవుతుందంటే ప్రజెంటేషన్ స్క్రీన్ మీద నేను ఎందుకు బ్లాక్ వాడుతున్నానంటే దూరం నుంచి ప్రజెంటేషన్ చూస్తున్నప్పుడు ఓకే అన్న. అక్షరాలు నేను అది నేను కన్వర్ట్ చేసి పెడతా ఈసారి ఏది పెట్టినా. కొంచెం చూడండి అన్న, ఎందుకంటే ఎస్. జిరాక్స్ తీసుకుంటే ఎందుకంటే మనం పేపర్స్ చదివిన అలవాటు కదన్న, మనం ల్యాప్టాప్ కాదు కదా మేము పెరిగిన విధానం. కొంచెం జిరాక్స్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటదని మా సార్ ఉద్దేశం. ఖచ్చితంగా అట్లా చేద్దాం. ఓకే మనం థ్యాంక్ యూ అన్న. విద్యాసాగర్ గారు మాట వినకపోతే అంబులెన్స్ లో వేసుకెళ్ళిపోతాడు. అక్కడ దగ్గర రారలేదు అన్న. డేవిడ్ బ్రదర్, థ్యాంక్ యూ. వెల్కమ్.